Hello aspirants, welcome to T1 Academy. I am Sudhir Kumar. Friends, we are happy to announce about our website t1academy.co. ఈ t1academy.co అనే వెబ్సైట్లో ఏమేం ప్రొవైడ్ చేస్తున్నాం, ఈ వెబ్సైట్లో ఏమేమి ఉన్నాయి, మా స్పెషాలిటీస్ ఏందనేది ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా ఎంసీక్యూస్ని అటెంప్ట్ చేయాలి అండ్ ఏ కంటెంట్ మా వెబ్సైట్లో అవైలబుల్గా ఉందో ఒకసారి చూద్దాం డీటెయిల్గా. సో ఫస్ట్ వచ్చేసి మనకి మామూలుగా గూగుల్ ఓపెన్ చేయగానే మనకి ఇలా వస్తుంది కదండి. సో ఇక్కడ ఏంటంటే t1academy.co అని సెర్చ్ చేయండి, t1academy.co. సో ఇలా సెర్చ్ చేయగానే మనకు హోమ్ పేజ్ వస్తుంది. సో ఈ హోమ్ పేజ్ క్లిక్ చేయగానే మనకి వచ్చేసి ఈ వెబ్సైట్ వస్తుంది అన్నమాట. సో మొత్తం T1 అకాడమీ సంబంధించిన వెబ్సైట్ అన్నమాట ఇది. ఓకే, సో దీంట్లో మేము వచ్చేసి మెయిన్గా ప్రతి ఎగ్జామ్కు సంబంధించిన కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే రిసోర్సెస్, కరెంట్ అఫైర్స్ కానీ, కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఎంసీక్యూస్ కానీ, వీడియో లెక్చర్స్ ఏమున్నాయి, అలాగే క్విక్ రివిజన్ మెటీరియల్స్ ఏమున్నాయి అని చెప్పేసి మేము ఈజీగా హోమ్ పేజీలోనే పెట్టడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి అబౌట్ అస్, మా గురించి ఏంటి అంటే అకాడమీకి సంబంధించి ఏముంది, మేము ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాము అని చెప్పేసి ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో అలాగే లేటెస్ట్ బ్లాగ్స్ అండ్ న్యూస్, అంటే కొత్త కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి అని తెలుసుకోవడం కోసం అని చెప్పేసి, ఈజీగా యాక్సెస్ కోసం అని చెప్పేసి మేము హోమ్ పేజీలోనే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ టెస్టిమోనియల్స్ అంటే మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్స్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ హోమ్ పేజ్. మెయిన్గా వచ్చేసి ఇదంతా కూడా హోమ్ పేజీకి సంబంధించింది. సో మెయిన్గా ఇప్పుడు ఎందుకు అనౌన్స్ చేస్తున్నాము అంటే, ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో గ్రూప్ 2 మెయిన్స్ రాస్తున్నటువంటి ఆస్పిరెంట్స్కి సార్ మాకు టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేయండి అని చాలామంది అడగడం జరిగిందనమాట. సో మేము దీన్ని బ్యాక్గ్రౌండ్లో రన్ చేసాం. మా కంటెంట్ డెవలపర్స్ అంతా కూర్చొని కంటెంట్ అంతా ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇమీడియట్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి హెల్ప్ అవ్వాలన్న ఉద్దేశంతోనే మేము ఒక టూల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో మీరు హోమ్ పేజ్లో లాగిన్ అవ్వగానే ఏం కనిపిస్తుంది, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సంబంధించిన ఎంసీక్యూస్కి సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ ఎంసీక్యూస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే టెస్ట్ సిరీస్లో ఏమవుతుంది, మొత్తంగా మొత్తంగా అంటే ఇప్పుడు మనకు పేపర్ 1 పేపర్ 2 అని రెండు ఉన్నాయి కదా. పేపర్ 1 పేపర్ 2 అని క్లబ్ కాకుండా మనం ఒక సబ్జెక్ట్ని చదివినప్పుడు చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ అనేది అటెంప్ట్ చేయాలనుకుంటాం. సో ఆ విధంగా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో పాలిటీ, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, అలాగే ఏపీ ఎకానమీ, ఎన్వైర్న్మెంట్కి సంబంధించి ఇక్కడ డైరెక్ట్గా యాక్సెస్ ఇవ్వడం జరిగింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ అండ్ టు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పాలిటీ ఎంసీక్యూ సిరీస్ డిస్కషన్. ఈరోజు సెషన్లో ది పార్లమెంట్ టాపిక్ మీద ఎంసీక్యూస్ని డిస్కస్ చేద్దాం. డిస్కషన్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టోన్ అకాడమీ ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్, అదేవిధంగా కరెంట్ అఫైర్ రిలేటెడ్ అప్డేట్స్ మరియు ఎగ్జామ్ రిలేటెడ్ అప్డేట్స్ కూడా మీకు ఆ ఛానల్లోనే ప్రొవైడ్ చేయబడుతూ ఉంటాయి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూస్తారు. ఒకవేళ మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ విత్ రెఫరెన్స్ టు ద ఎలక్షన్స్ టు ద రాజ్యసభకి సంబంధించిన ఎలక్షన్స్ గురించి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో స్టేట్మెంట్ నెంబర్ 1, ఏ పర్సన్ సీకింగ్ ఎలక్షన్ టు ద రాజ్యసభ మస్ట్ బి అన్ ఎలక్టర్ ఇన్ ద స్టేట్ ఫ్రమ్ వేర్ హీ సీక్స్ టు బి ఎలక్టెడ్. స్టేట్మెంట్ నెంబర్ 2, an elector belonging to a political party has to show the ballot paper after marking his vote to a nominated agent of that political party. Right? So first దాంట్లో ఏమడుతున్నారు, a person seeking election to the Rajya Sabha must be an elector in the state from where he seeks to be elected. ఈ ప్రొవిజన్ ఇప్పుడు ఉందా అండి? ఏం చెప్తున్నారు, ఎవరైతే ఏ స్టేట్ నుండి అయితే రాజ్యసభకి ఎన్నిక కావాలనుకుంటున్నారో అందులో వారు ఖచ్చితంగా ఎలక్టర్గా రిజిస్టర్ చేసుకొని ఉండాల్సిన అవసరం అనేది ఉంది అని చెప్తున్నారు. ఇది ప్రొవిజన్ అనేది ఇప్పుడు లేదు. 2003కి ముందు ఈ ప్రొవిజన్ అనేది ప్రాక్టీస్లో ఉండింది. అప్పుడు ఆ టైంలో ఒకవేళ ఆంధ్రప్రదేశ్ నుండి ఎవరైనా రాజ్యసభకి ఎన్నిక కావాలనుకుంటే ఖచ్చితంగా ఏపీలోనే వాళ్ళు రిజిస్టర్డ్ ఓటర్ అయ్యి ఉండాల్సిన అవసరం అనేది ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి ప్రొవిజన్ అంటూ లేదు. ఏదో ఒక స్టేట్లో ఎక్కడైనా కూడా ఎలక్టర్ అయితే చాలు. రైట్? సో ఈ ఆప్షన్ అనేది రాంగ్. ఎప్పుడు తీసేశారు దీన్ని? 2003లో రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్స్ యాక్ట్ దాన్ని అమెండ్మెంట్ చేసి ఈ ప్రొవిజన్ని తీసివేయడం జరిగింది. సో స్టేట్మెంట్ 1 వచ్చేసి రాంగ్. స్టేట్మెంట్ 2లో ఏమడుతున్నారు, an elector belonging to a political party has to show the ballot paper after marking his vote to a nominated agent of that political party. రైట్? సో స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఎవరైతే రాజ్యసభ ఓటింగ్లో పాల్గొంటున్నారో మోస్ట్లీ ఎమ్మెల్యేస్ ఉంటారు కదా, ఎమ్మెల్యేస్ వాళ్ళ ఓటింగ్ని మార్క్ చేసిన తర్వాత ఆ పార్టీ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉంటారో, పార్టీ నామినేట్ చేసిన ఏజెంట్ ఎవరైతే ఉంటారో వారికి తమ ప్రిఫరెన్సెస్ని చూపించాల్సిన అవసరం అనేది ఉంటుంది. బై మీన్స్ ఇక్కడ ఏంటి సపోర్ట్ చేస్తుంది, ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది ఓపెన్
బ్యాలెట్ సిస్టమ్. సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్ అంటూ ఇక్కడ లేదు, ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్ని చేస్తున్నారు. ఎందుకోసం దీన్ని తీసుకొచ్చారు? క్రాస్ ఓటింగ్ని ప్రివెంట్ చేయడం కోసం, క్రాస్ ఓటింగ్ని తగ్గించడం కోసం దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. దీన్ని కూడా 2003 నుండి తీసుకురావడం జరిగింది. సో ఎవరైతే ఎమ్మెల్యే ఉంటారో పొలిటికల్ పార్టీకి రిప్రజెంటేటివ్ ఆర్ నామినేటెడ్ ఏజెంట్ ఎవరైతే ఉంటారో వారి ఖచ్చితంగా తమ మార్కింగ్స్ని చూపించాల్సిన అవసరం అనేది ఉంటుంది బిఫోర్ కాస్టింగ్ ద ఓట్. మరి ఇండిపెండెంట్ సంగతి ఏంటి? ఇండిపెండెన్స్ ఎవరికి చూపించాల్సిన పని లేదు. ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్. మనకు ఆన్సర్ వచ్చేసి ఓన్లీ టూ రైట్. సో సెకండ్ క్వశ్చన్లో ఏమడుగుతున్నారు? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద ఆఫీస్ ఆఫ్ స్పీకర్ ఇన్ ద లోక్సభ. స్పీకర్ ఆఫీస్ రిలేటెడ్ క్వశ్చన్ అండి ఇది. హీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫార్ములేటింగ్ ద రూల్స్ ఆఫ్ ద జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. సెకండ్ స్టేట్మెంట్, he must resign from his political party upon joining the office to ensure non-partisanship. Third statement, he cannot suspend a member of the Lok Sabha without calling for adoption of the motion. Right. సో స్పీకర్ యొక్క అధికారాల గురించి క్వశ్చన్ అడుగుతున్నారు. ఫస్ట్ దాంట్లో ఏమడుగుతున్నారు? జాయింట్ సిట్టింగ్లో స్పీకరే రెస్పాన్సిబుల్గా ఉంటారు. దేనికి? ఫార్ ఫార్ములేటింగ్ ద రూల్స్. హీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫార్ములేటింగ్ ద రూల్స్ ఆఫ్ ద జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద హౌస్. సో జాయింట్ సిట్టింగ్స్కి ఎవరు చేస్తారు? జాయింట్ సిట్టింగ్స్కి ప్రెసిడెంట్ చేయడం అంటూ జరుగుతూ ఉంటుంది. ప్రెసిడెంట్ ఆఫ్టర్ కన్సల్టింగ్ విత్ స్పీకర్ అండ్ చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ హీ మేక్స్ ద రూల్స్. రైట్. సో ఇక్కడ స్పీకర్ అని ఇవ్వడం జరిగింది. ఇది రాంగ్. ఆర్టికల్ 118 ప్రకారం ప్రెసిడెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. స్పీకర్ దీన్ని చేయరు. ఆర్టికల్ 118 ఏం చెప్తుంది? బోత్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే స్పీకర్ ఉన్నారో ఫర్ లోక్సభ, చైర్మన్, రాజ్యసభకి రూల్స్ని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఫర్ జాయింట్ సిట్టింగ్ వచ్చేసి ప్రెసిడెంట్ ఫ్రేమ్ చేస్తారు ఆఫ్టర్ డ్యూలీ కన్సల్టింగ్ ద స్పీకర్ యాజ్ వెల్ యాజ్ ద చైర్మన్ అని చెప్పడం జరిగింది. ఆర్టికల్ 118. అదేవిధంగా మనకి ఎవరు మన జాయింట్ సిట్టింగ్స్కి ప్రిసైడ్ అవుతారు? స్పీకర్ జాయింట్ సిట్టింగ్ ప్రిసైడ్ అవుతారని చెప్తున్న ఆర్టికల్ కూడా ఆర్టికల్ 118లోనే క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఆర్టికల్ 118(4) దీని గురించి డిస్కస్ చేస్తూ ఉంటుంది. కానీ యాక్చువల్ జాయింట్ సిట్టింగ్ గురించి ఏం చెప్తుంది? ఆర్టికల్ 108 అనేది చెప్తూ ఉంటుంది. ఎప్పుడు జాయింట్ సిట్టింగ్కి వెళ్తాం, క్రైటీరియా ఏంటి అనేది ఆర్టికల్ 108 అనేది డిసైడ్ చేస్తుంది. కానీ జాయింట్ సిట్టింగ్కి సంబంధించిన రూల్స్ని ఎవరు ఫ్రేమ్ చేస్తారు? ప్రెసిడెంట్ ఫ్రేమ్ చేయడం అనేది జరుగుతుంది. ప్రెసిడెంట్ ఆఫ్టర్ కన్సల్టింగ్ స్పీకర్ యాజ్ వెల్ యాజ్ చైర్మన్ని కన్సల్ట్ చేసిన తర్వాతనే ప్రెసిడెంట్ ఫ్రేమ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ప్రెసిడెంట్ ఎప్పుడు ఫ్రేమ్ చేస్తారు? ఇద్దరిని కన్సల్ట్ చేసిన తర్వాత. జాయింట్ సిట్టింగ్ వచ్చేసి ఎవరు ఉంటారో జాయింట్ సిట్టింగ్లో మన స్పీకర్ ఉండడం జరుగుతూ ఉంటుంది. స్టేట్మెంట్ నెంబర్ 2, he must resign from his party membership upon joining the office to ensure non-partisanship. నాన్-పార్టిసన్షిప్ని ఎన్షూర్ చేయడం కోసం తన పార్టీకి రిజైన్ చేయాల్సిన అవసరం ఉంది అని స్టేట్మెంట్లో చెప్తున్నారు. రిజైన్ చేస్తారా స్పీకర్? తన పార్టీకి చేయరు. ఇట్ ఈస్ యూజువల్లీ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ స్పీకర్ టు ఎన్షూర్ ద నాన్-పార్టిసన్షిప్ వితౌట్ రిజైనింగ్. రైట్. సో ఇక్కడ రిజైన్ చేయరు. రిజైన్ చేసినా చేయకపోయినా ఖచ్చితంగా నాన్-పార్టిసన్షిప్ని ఉండాలి అని స్పీకర్ నుండి ఎక్స్పెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. యూకేలో మాత్రం తన పార్టీకి రిజైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత కూడా ఎప్పుడైనా కూడా తన కాన్స్టిట్యుయెన్సీ నుంచి వెళ్ళి తను అనాపోజిట్గా ఎలెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇండియాలో అలాంటి ప్రాక్టీస్ అంటూ లేదు. స్పీకర్ తన పార్టీకి రిజైన్ చేయకుండానే అలానే ఉంటారు, పార్టీలోనే ఉంటారు. సో ఇది కూడా రాంగ్. సో హీ కెనాట్ సస్పెండ్ ఏ మెంబర్ ఆఫ్ ద లోక్సభ వితౌట్ కాలింగ్ ఫర్ అడాప్షన్ ఆఫ్ ఏ మోషన్. రైట్. ఒక మెంబర్ ఆఫ్ ఏ లోక్సభని తను ఎటువంటి మోషన్ లేకుండా క్యాన్సిల్ చేయలేరు ఆర్ సస్పెండ్ చేయలేరు అని చెప్పడం జరుగుతుంది. ఇది కూడా రాంగ్. ఆర్టికల్ ఆర్ రూల్ 374 ప్రకారం ఎవరైనా కూడా సభని డిస్టర్బ్ చేస్తే వారిని సస్పెండ్ చేసే అధికారం అనేది స్పీకర్కి ఇవ్వడం అనేది జరిగింది. వితౌట్ కాలింగ్ ఫర్ ఏ మోషన్ ఆర్ వితౌట్ ఈవెన్ అడాప్టింగ్ ఏ మోషన్. ఎప్పుడు ఈ మోషన్ అడాప్ట్ చేస్తారంటే లాంగర్ టైంకి ఎప్పుడైనా సస్పెండ్ చేయాలనుకున్నప్పుడు మోషన్ ద్వారా చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఎవరైతే 4-5 డేస్ చేస్తారో ఆ టైంలో మాత్రం తను వితౌట్ కాలింగ్ ఫర్ ఏ మోషన్ కూడా చేసే అధికారం అనేది మన రూల్ 374 ప్రకారం ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నారు? నన్ ఆఫ్ ద ఎబో. డి, నన్ ఆఫ్ ద ఎబో ఈజ్ ద రైట్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇట్ ఈస్ గ్రాంటెడ్ when the actual expenditure incurred exceeds the approved grants of the parliament. Such grants are brought to the notice of the parliament by the Comptroller and Auditor General of India. However, before these grants are submitted to the Lok Sabha for voting, they must be approved by the PAC, Public Accounts Committee of the Parliament. Which of the following is being referred to in the ఎబో ప్యాసేజ్లో దేని గురించి డిస్కస్ చేస్తున్నారు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ గ్రాంట్స్ మీద పార్లమెంట్కి గ్రాంట్స్ అనేవి ఉంటాయి. గ్రాంట్స్ ఆర్ ఎక్స్ట్రాడినరీ ఆర్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ ద
Constitution, right? So Indian Constitution provides for different types of grants under extraordinary or special circumstances. ఎందుకోసం? To ensure flexibility as well as అకౌంటబిలిటీ. ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, అదేవిధంగా అకౌంటబిలిటీ అనేది ఎన్షూర్ చేయడానికి దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఎప్పుడైనా కూడా రెగ్యులర్ బడ్జెటరీ ప్రొవిజన్స్ అనేవి ఇన్సఫిషియెంట్గా ఉన్నా కూడా, అన్ఫోర్సిన్ ఎక్స్పెండిచర్ని మీట్ అవ్వాలన్నా కూడా ఈ గ్రాంట్స్ని యూజ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్? సో సప్లిమెంటరీ గ్రాంట్ గురించి చూద్దాం ముందు. సప్లిమెంటరీ గ్రాంట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ when the amount authorized by the parliament through the appropriation act for particular activity or particular project in a financial year is insufficient. ఎప్పుడైనా అమౌంట్ అనేది అలొకేట్ చేసిన అమౌంట్ అనేది ఒక ప్రాజెక్ట్ కోసం అది సఫిషియెంట్గా లేదనుకోండి, అప్పుడు దీన్ని యూజ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్? ఇట్ ఈజ్ ఏంటంటే అడిషనల్ ఫండ్స్ లాగా అన్నమాట. సో ఒక 1000 crore అనేది ఒక ప్రాజెక్ట్కి అలొకేట్ చేశారు, కానీ ఇంప్లిమెంటేషన్ మిడిల్లో దాని యొక్క కాస్ట్ ఎస్కలేట్ అయిపోయి 1500 crores అయిపోయింది. ఇప్పుడు అడిషనల్గా 500 crores అనేవి కావాల్సిన అవసరం అనేది ఉంది. ఈ టైంలో సప్లిమెంటరీ గ్రాంట్ కోసం అప్లై చేయడం అంటూ జరుగుతూ ఉంటుంది, రైట్? సో సప్లిమెంటరీ గ్రాంట్ కోసం రిక్వెస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అడిషనల్ గ్రాంట్ అంటే ఎప్పుడు చేస్తారు? అడిషనల్ గ్రాంట్ అని అంటే ఎప్పుడైనా కూడా ఏ న్యూ సర్వీస్ ఆర్ స్కీమ్ ఈస్ రిక్వైర్డ్ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్. కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లోనే ఒక న్యూ స్కీమ్కి ఆర్ న్యూ సర్వీస్ని లాంచ్ చేయాలనుకుంటున్నారు, దాన్ని బడ్జెట్లో ఇంక్లూడ్ చేయలేరు, అప్పుడు మాత్రమే దీన్ని అడిగే అవకాశం అనేది ఉంటుంది. సపోజ్ ఇస్రో అనేది వేరియస్ మిషన్ని లాంచ్ చేస్తూ ఉంటుంది, కానీ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ వచ్చాయనుకోండి, ఆ టైంలో ఒక శాటిలైట్ని పంపించాలనుకుంటున్నారు, అది ఎప్పుడు కూడా బడ్జెట్లో అనేది మెన్షన్ చేయలేదు, బడ్జెటరీ దాంట్లో మెన్షన్ చేయలేదు. సో అడిషనల్గా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అందుకోసం అడిషనల్ గ్రాంట్ అనే దానికి ఆల్టుగెదర్ కొత్తగా అప్లై చేసే అవకాశం అనేది ఉంటుంది త్రూ అడిషనల్ గ్రాంట్, రైట్? సో అడిషనల్ గ్రాంట్ అని అంటే ఆల్ టుగెదర్ ఏదైతే బడ్జెట్లో మెన్షన్ చేయలేదో, బడ్జెట్లో మెన్షన్ చేయని ఒక ప్రాజెక్ట్ గురించి ఆర్ ఒక సర్వీస్ గురించి అప్లై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్సెస్ గ్రాంట్ అంటే ఎప్పుడు చేస్తారు? ఎక్సెస్ గ్రాంట్ అని అంటే ఏదైతే యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దట్ ఎక్సీడ్స్ ద అమౌంట్ ఆఫ్ అప్రూవ్డ్ బడ్జెట్ ఫర్ ఏ పర్టికులర్ ఇయర్ ఫర్ పర్టికులర్ యాక్టివిటీ. ఒక యాక్టివిటీ కోసం ఏదైతే అమౌంట్ అనేది అలొకేట్ చేస్తారో ఆ అమౌంట్ అనేది ఎక్సీడ్ అయింది అనుకోండి, ఆ టైంలో ఎక్సెస్ గ్రాంట్ అనేది తీసుకురావడమే జరుగుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎక్సెస్ గ్రాంట్లో ఆల్రెడీ స్పెండింగ్ అయిన తర్వాత వెళ్ళడం జరుగుతుంది, పార్లమెంట్ దగ్గరికి స్పెండ్ చేసిన తర్వాత గవర్నమెంట్ అనేది వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటివి ఎప్పుడు చేస్తారు? కొన్ని అన్ఫోర్సిన్ సర్కమ్స్టాన్సెస్ వస్తాయి, లైక్ COVID-19 రావడం అనేది జరిగింది. ఆ టైంలో గవర్నమెంట్ అనేది హెల్త్ కేర్కి హైపోథెటికలీ ఐఎమ్ టెలింగ్ ఓన్లీ 5000 crores అలొకేట్ చేసింది, కానీ వ్యాక్సిన్ ప్రొక్యూర్మెంట్కి వీటికి అన్నిటి కలిపి ఇంకొక 5000 crores అనేవి ఎక్స్ట్రా అయినప్పుడు 10,000 crores అనేది హెల్త్ కేర్ బడ్జెట్గా రావడం జరిగింది. సో ఈ ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉందో ఆల్రెడీ స్పెండ్ చేసిన తర్వాత వెళ్ళడానికే ఈ ఎక్సెస్ గ్రాంట్ అనేది పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎక్సెస్ గ్రాంట్లో ఈ అప్లికబుల్ అంతా ఉంటుంది. ఎక్సెస్ గ్రాంట్ అనేది చేశారనుకోండి, మీకు ఇచ్చిన అమౌంట్ కంటే, మీరు అలొకేట్ చేసిన అమౌంట్ కంటే ఎక్కువ స్పెండ్ చేశారు అని చెప్పేసి కాగ్ ఫస్ట్ వచ్చేసి పార్లమెంట్కి నోటిఫై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో పార్లమెంట్లో మళ్ళీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రివ్యూ చేయడం జరుగుతూ ఉంటుంది. అక్కడ పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అనేది ఈ డిమాండ్ ఫర్ ఎక్సెస్ గ్రాంట్కి సబ్మిట్ చేసే అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో ఇచ్చిన దానికంటే ఎక్స్ట్రా ఖర్చు చేశారు కాబట్టి పిఏసీ ఎంటర్ అవుతుంది. పిఏసీ కంటే ముందు కాగ్ అనేది పార్లమెంట్ కూడా నోటిఫై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్? సో ఆన్సర్ వచ్చేసి ఎక్సెస్ గ్రాంట్. రిమైనింగ్ గ్రాంట్స్ కూడా చూద్దాం. ఎక్సెప్షనల్ గ్రాంట్ ఎప్పుడు ఇస్తారు? ఒక హ్యూజ్ ఈవెంట్ అనేది వచ్చింది, మిడిల్లోనే రావుతుంది. ఫైనాన్షియల్ ఇయర్లో బడ్జెట్లో దాన్ని ఊహించలేదు, కానీ మిడిల్లో మనీ అనేది స్పెండ్ చేయాల్సిన అవసరం అనేది వచ్చింది. ఆ టైంలో గవర్నమెంట్ అనేది దీన్ని తీసుకుంటారు, ఎక్సెప్షనల్ గ్రాంట్. ఇట్ ఈస్ సిమిలర్ టు అడిషనల్ గ్రాంట్, కానీ అడిషనల్ గ్రాంట్ ఏంటంటే రిలేటెడ్ యాక్టివిటీస్ అనేవి ఆల్రెడీ జరుగుతూ ఉంటాయి, కానీ ఎక్సెప్షనల్ గ్రాంట్లో ఆల్టుగెదర్ హెడర్ కూడా న్యూగానే రావడం అనేది జరుగుతుంది. సపోజ్ ఇండియా అనేది ఒలింపిక్స్కి బిడ్డింగ్ అని చేద్దామన్న ప్లాన్లో ఉన్నారు. హైపోథెటికల్లీ ఈ ఇయర్ బిడ్డింగ్ చేశారు, ఈ ఇయర్ అనేది గ్రాంటింగ్ వచ్చేసింది, కానీ ఇమీడియట్గా వాళ్ళు ఒక 50,000 crores తోటి మీరు యాక్టివిటీస్ని స్టార్ట్ చేయండి అన్నారనుకోండి, అప్పుడు గవర్నమెంట్ వచ్చేసి ఎక్సెప్షనల్ గ్రాంట్కి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అప్రూవల్ తీసుకున్న తర్వాత మనీ స్పెండ్ చేయడానికి ఎక్సెప్షనల్ గ్రాంట్ కోసం వెళ్ళడం జరుగుతుంది. వీటితో పాటు ఇంకేముంటాయి? ఓట్ ఆఫ్ క్రెడిట్ అనేది కూడా ఉంటుంది. ఓట్ ఆఫ్ క్రెడిట్ ఈజ్ లైక్ అ బ్లాంక్ చెక్ ఆల్టుగెదర్. ఓట్ ఆఫ్ క్రెడిట్, రైట్? సో ఇది ఒక బ్లాంక్ చెక్ లాంటిది. ఇట్స్ ఎ బ్లాంక్ చెక్ గ్రాంటెడ్ బై ద లోక్సభ టు ద ఎగ్జిక్యూటివ్ ఫర్ అర్జెంట్ ఎక్స్పెన్సెస్ వితౌట్ ఈవెన్ డీటెయిలింగ్ డీటెయిలింగ్ ఏది లేకుండా కూడా ఒక బ్లాంక్ చెక్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా కూడా వార్స్ జరుగుతున్నప్పుడు లేదంటే సెక్యూరిటీ టైటప్ చేయడం కోసం వీటి కోసం ఓట్ ఆఫ్ క్రెడిట్ని యూజ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. వీటితో పాటు ఇంకొకటి కూడా ఉంటుంది, టోకెన్ గ్రాంట్ అనేది కూడా ఉంటుంది. టోకెన్ గ్రాంట్ ఎందుకు యూజ్ చేస్తారు?
రీఅలొకేషన్ ఫండ్స్ ఎప్పుడైనా కూడా ఒక యాక్టివిటీ నుండి ఇంకొక యాక్టివిటీలోకి రీఅలొకేట్ చేయాలనుకున్నారనుకోండి, అప్పుడు టోకెన్ గ్రాంట్ని యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్, టోకెన్ గ్రాంట్లో 1 రూపీని అడుగుతారో 1 రూపీ అనేది ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో అమౌంట్ ఏదైతే అమౌంట్ అనేది ఉంటుందో ఆ అమౌంట్ అనేది ఇంకొక యాక్టివిటీకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సపోజ్ హెల్త్ కేర్ సెక్టార్ ఉంది, హెల్త్ కేర్ సెక్టార్లోనే ఒక కొత్త సర్వీస్ తీసుకొచ్చారు, ఏదైతే మెంటల్ హెల్త్ కేర్ గురించి ఇంకొక కొత్త ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశారు. దానికి మనీ అనేది కొత్తగా అలొకేట్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ హెల్త్ కేర్ సెక్టార్కి అలొకేట్ చేసిన మనీ నుండి డైవర్ట్ చేస్తే చాలు, రీఅప్రాప్రియేట్ చేస్తే చాలు, రీలొకేట్ చేస్తే చాలు. అట్లాంటి టైంలో టోకెన్ గ్రాంట్ని తీసుకురావడం అనేది జరుగుతుంది. సో టోకెన్ గ్రాంట్ కోసం అప్లై చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏ టోకెన్ అమౌంట్ ఆఫ్ 1 రూపీ ఈస్ డిమాండెడ్ ఫ్రమ్ ద లోక్సభ. ఇఫ్ అప్రూవ్డ్ ద ఫండ్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ అనదర్ బడ్జెట్ హెడ్ టు ద ప్రపోజ్డ్ బడ్జెట్ ఏదైతే ఉందో ప్రపోజ్డ్ యాక్టివిటీకి ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ టోకెన్ గ్రాంట్స్. వెరీ ఇంపార్టెంట్, అడిగే అవకాశం అనేది ఉంటుంది. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ ల్యాప్స్ ఆన్ ద డిజల్యూషన్ ఆఫ్ లోక్సభ ఆర్ legislative assembly of a state? A bill introduced in the Rajya Sabha and referred to the joint committee set up by the Rajya Sabha. Second statement, a bill which has been passed by the legislative assembly of a state and pending in the legislative council. Statement number 3, any business pending before the parliamentary committees of the Lok Sabha. Parliamentary committees of the Lok Sabha. Right, so statement 1 ఏమడుగుతున్నారు, a bill introduced in the Rajya Sabha and referred to the joint committee set up by the Rajya Sabha అని అంటున్నారు. సో ఇక్కడ రాజ్యసభలోనే ఇంట్రడ్యూస్ చేశారు అండ్ రెఫర్డ్ టు ద రాజ్యసభ సెటప్ కమిటీ సెటప్ బై ద రాజ్యసభ. సో రాజ్యసభ అనే ఉంటుంది, ఇక్కడ లోక్సభ ఇన్వాల్వ్మెంట్ అంటూ ఏది లేదు. కొత్తగా వచ్చిన లోక్సభ అనేది దీన్ని కన్సిడర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో బిల్ అనేది ల్యాప్స్ అవుతుందా? అవ్వదు, బిల్ అనేది ల్యాప్స్ అవ్వదు. రైట్, సో స్టేట్మెంట్ అనేది ఇక్కడ మనం ఏది అడుగుతున్నారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ ల్యాప్స్ అని అంటున్నారు. ఇక్కడ ల్యాప్స్ కాదు కాబట్టి ఇదే రాంగ్ ఆన్సర్. ఏ బిల్ విచ్ హాస్ బీన్ పాస్ బై ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఎ స్టేట్ పెండింగ్ బిఫోర్ ద legislative council. If a bill originates in the legislative assembly and is pending in the legislative council at the time of dissolution, it automatically lapses. The new bill must be introduced in the next assembly session. కొత్త అసెంబ్లీ సెషన్లో మళ్ళీ బిల్ని పాస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఇది ల్యాప్స్ అవుతూ ఉంటుంది. సో థర్డ్ వన్, ఎనీ బిజినెస్ పెండింగ్ బిఫోర్ ద పార్లమెంటరీ కమిటీస్ ఆఫ్ ద లోక్సభ. ఇది కూడా ల్యాప్స్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. పార్లమెంటరీ కమిటీస్ ఆర్ లింక్ టు ద లోక్సభ, రైట్, డైరెక్ట్లీ. సో లింక్ టు ద లోక్సభ, దే సీజ్ టు ఫంక్షన్ వెన్ ద లోక్సభ గెట్స్ డిజాల్వ్డ్. కంప్లీట్ లోక్సభ ఎప్పుడైతే డిజాల్వ్ అవుతుందో ఈ పార్లమెంటరీ కమిటీస్ దట్ ఆఫ్ ద లోక్సభ అని అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా అది కూడా డిజాల్వ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏమంటున్నారు, ఆల్ ద బిజినెసెస్, ఎనీ బిజినెస్. సో ఆ బిజినెస్ అనేది ఏదైతే పెండింగ్ ఉందో అది ఖచ్చితంగా ల్యాప్స్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. రైట్, సో దేర్ వర్క్ డస్ నాట్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ పార్లమెంట్ అన్లెస్ రీకాన్స్టిట్యూటెడ్. ఎప్పుడైనా రీకాన్స్టిట్యూట్ అయిన తర్వాత మళ్ళీ ఆ బిజినెస్ అనేది టేకప్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కంక్లూజన్ వచ్చేసి స్టేట్మెంట్ 1 ఇన్కరెక్ట్, స్టేట్మెంట్ 2 కరెక్ట్, స్టేట్మెంట్ 3 ఆల్సో కరెక్ట్. ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 2 and 3, ఓన్లీ 2 and 3. నెక్స్ట్ క్వశ్చన్, when a bill has been passed by one house and transmitted to the other house in the Indian Parliament, in which of the following circumstances may the President of India call for a joint sitting to remove the deadlock? Joint sitting గురించి క్వశ్చన్ అడగడం జరుగుతూ ఉంటుంది. The bill is rejected by other house, more than 3 months have elapsed from the date of recipient of the bill by the other house without the bill is being passed by it. Again, statement number 3, if the houses have finally disagreed as to the amendments to be made in the bill. రైట్, సో జాయింట్ సిట్టింగ్ని ఎప్పుడు పిలుస్తారు అని జరుగుతుంది. నార్మల్గా ఒక బిల్ అనేది ఒక హౌస్లో పాస్ అయిన తర్వాత ఇంకొక హౌస్ కోసం పంపించబడుతుంది. ఆర్డినరీ బిల్, ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ ఆర్డినరీ బిల్. ఆర్డినరీ బిల్ని పాస్ చేశారనుకోండి, ఒక హౌస్ పాస్ చేసిన తర్వాత ఇంకొక హౌస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ ఇంకొక హౌస్ కూడా దాన్ని అగ్రీ చేయలేదు. రెండింటి మధ్యలో డెడ్ లాక్ అనేది ఏర్పడింది. ఏ టైంలో డెడ్ లాక్ ఏర్పడినప్పుడు జాయింట్ సిట్టింగ్స్కి ప్రెసిడెంట్ పిలిచే అవకాశం ఉంది అని అడుగుతున్నారు. ద బిల్ ఈస్ రిజెక్టెడ్ బై ద అదర్ హౌస్, కరెక్ట్. ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఇఫ్ వన్ హౌస్ పాసెస్ ద బిల్ బట్ అనదర్ హౌసెస్ రిజెక్ట్స్ ఇట్ అవుట్ రైట్, ఏ డెడ్ లాక్ అరైజెస్ ఇన్ దిస్ కేస్. ఒక డెడ్ లాక్ అనేది క్రియేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ప్రెసిడెంట్ విల్ కాల్ ఫర్ ఏ జాయింట్ సిట్టింగ్ టు రిజాల్వ్ దిస్ ఇష్యూ. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. ఇక్కడ ఏమన్నారు, more than 3 months have elapsed from the date of recipient of the bill by the other house without the bill is passed by it. ఇక్కడ 3 months కాదు, 6 months. 6 months అనేది ఎలాప్స్ అవ్వాల్సిన అవసరం అనేది
ఉంటుంది. 6 months అనేది ఎలాప్స్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇఫ్ ఎ బిల్ ఈస్ సెంట్ ఫ్రమ్ వన్ హౌస్ టు అనదర్ హౌస్ అండ్ సెకండ్ హౌస్ డస్ నాట్ టేక్ ఎనీ యాక్షన్ ఇన్ ఇట్ ఫర్ మోర్ దెన్ 6 months ఇట్ క్రియేట్స్ ఏ డెడ్ లాక్. 6 months వరకు ఏం యాక్షన్ తీసుకోకపోతే డెడ్ లాక్ అనేది క్రియేట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో ఇది కూడా ఈ ఆప్షన్ 2 అనేది రాంగ్. ఆప్షన్ 3లో ఏం చెప్తున్నారు, ఇఫ్ ద హౌసెస్ హ్యావ్ ఫైనల్లీ డిసగ్రీడ్ హ్యాస్ టు ద అమెండ్మెంట్స్ టు బి మేడ్ ఇన్ ద బిల్. ఏవైతే అమెండ్మెంట్స్ చేద్దామని ఒక హౌస్ అనుకుంటుంది కానీ ఇంకొక హౌస్ అనేది దానికి ఒప్పుకోవడం లేదు. సో ఆ టైంలో కూడా ఈ డెడ్ లాక్ అనేది క్రియేట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఇఫ్ వన్ హౌస్ సజెస్ట్ అమెండ్మెంట్స్ టు ద బిల్ అండ్ అనదర్ హౌస్ డస్ నాట్ యాక్సెప్ట్ దెమ్ ఇట్ లీడ్స్ టు ద డెడ్ లాక్. దెన్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఎ జాయింట్ సిట్టింగ్ కెన్ బి కాల్డ్ బై ద ప్రెసిడెంట్ టు రిజాల్వ్ దిస్ డెడ్ లాక్. రైట్. సో ఏ టైంలో కాల్ చేయొచ్చు చెప్పాం కదా. బిల్ అనేది అవుట్ రైట్గా ఇంకొక హౌస్ అనేది రిజెక్ట్ చేయాలి. ఆర్ 6 months వరకు ఇంకొక హౌస్ అనేది ఎటువంటి యాక్షన్ తీసుకోకూడదు. ఆర్ లేదు అని అంటే అగ్రిమెంట్ అనేది లేదు, ఏ అమెండ్మెంట్ ఎటువంటి చేంజెస్ తీసుకొద్దాం ఫైనల్ బిల్లు అనేది 2 సభలు కనుక అగ్రి చేయలేకపోతే తీసుకొస్తారు. కానీ ఇక్కడ ఒక క్యాబినెట్ అనేది ఉంటుంది. రైట్. సో జాయింట్ సిట్టింగ్ అనేది మనీ బిల్స్కి, అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్కి ఉండదు. మనీ బిల్స్కి ఎందుకు ఉండదు, రాజ్యసభ కెన్ ఓన్లీ సజెస్ట్ అమెండ్మెంట్స్, అక్కడ అమెండ్మెంట్స్ని సజెస్ట్ చేయగలుగుతుంది. లోక్సభ హ్యాస్ ద ఓవర్ రైడింగ్ పవర్, దే కెన్ యాక్సెప్ట్ ఇట్ ఆర్ రిజెక్ట్ ఇట్. సో అందువల్ల మనీ బిల్స్లో ఎటువంటి జాయింట్ సిట్టింగ్ అనే ప్రొవిజన్ అంటూ ఉండదు. కాన్స్టిట్యూషనల్ బిల్స్లో ఏమవుతుంది, కాన్స్టిట్యూషనల్ బిల్స్ అనేవి సపరేట్గా 2 houses సపరేట్గా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. రైట్. సో దే రిక్వైర్ ఏ సపరేట్ అప్రూవల్ ఫ్రమ్ ఈచ్ హౌస్. అందువల్ల కూడా అక్కడ కూడా జాయింట్ సిట్టింగ్స్కి స్కోప్ అనేది ఉండదు. సో మనీ బిల్స్ వచ్చేసి 110, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ వచ్చేసి ఆర్టికల్ 368 కింద రావడం అనేది చూస్తూ ఉంటాము. సో ఇది కూడా స్టేట్మెంట్ 3 అనేది కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఓన్లీ 1 and 3. Question number 6. In which of the cases is a member of parliament not qualified under anti-defection law? Anti-defection law గురించి అడగడం జరుగుతుంది. If a nominated member joins the political party after 6 months from becoming a member of the house. Statement number 2. If not less than 2/3 members of the political party break away and merge with another political party. Statement number 3. If there is a split in the legislature party by 1/3 of the members of the party in the house. Right. సో ఇక్కడ మనకి ఏది కరెక్ట్ ఆన్సర్ అని అడగడం జరుగుతుంది. సో ఇక్కడ యాంటీ డిఫెక్షన్ లా గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. మనకు తెలిసి యాంటీ డిఫెక్షన్ లాని ఎప్పుడు తీసుకురావడం జరిగింది, 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1985లో తీసుకురావడం అనేది జరిగింది. 52nd కాన్స్టిట్యూషనల్ యాక్ట్ ద్వారా దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఇది వచ్చేసి 10th షెడ్యూల్ని కాన్స్టిట్యూషన్లో ఇన్సర్ట్ చేయడం అనేది జరిగింది టు డీల్ విత్ ద డిఫెక్షన్స్. ఏవైతే డిఫెక్షన్ కేసెస్ ఉన్నాయో వాటిని డీల్ చేయడానికి 10th షెడ్యూల్ని కాన్స్టిట్యూషన్లో ఇన్కార్పొరేట్ చేయడం అనేది జరిగింది. సో ద మెయిన్ ఎయిమ్ ఇస్ టు ప్రివెంట్ ద పొలిటికల్ డిఫెక్షన్స్, రైట్, టు ఎన్ష్యూర్ ద స్టేబుల్ గవర్నమెంట్. సో స్టేట్మెంట్స్ని చూద్దాం. ఇఫ్ ఏ నామినేటెడ్ మెంబర్ జాయిన్స్ ఏ పొలిటికల్ పార్టీ ఆఫ్టర్ 6 months ఫ్రమ్ బికమింగ్ ఏ మెంబర్ ఆఫ్ దట్ హౌస్. స్టేట్మెంట్ కరెక్టా? ఇన్కరెక్ట్. ఎందుకు? నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ ఆర్ ఇదర్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అక్కడ కెన్ జాయిన్ ఏ పొలిటికల్ పార్టీ విత్ ఇన్ 6 months. 6 months లోపల జాయిన్ కావాలి, ఆఫ్టర్ కాదు, విత్ ఇన్ 6 months. రైట్. విత్ ఇన్ 6 months ఆఫ్ టేకింగ్ దేర్ సీట్ ఇన్ ద సభ ఏదైతే ఉందో, ఎక్కడైతే వాళ్ళు ఎంటర్ అవుతారో అక్కడ జాయిన్ 6 months లోపలనే ఇంకొక పొలిటికల్ పార్టీలోకి ఎంటర్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇఫ్ దే వాంట్ టు జాయిన్ ఎనీ పొలిటికల్ పార్టీ, ఒకవేళ పొలిటికల్ పార్టీలో జాయిన్ అవ్వాలంటే 6 months లోపలే జాయిన్ అవ్వాలి, 6 months తర్వాత కాదు, 6 months తర్వాత జాయిన్ అవ్వకూడదు. రైట్. సో ఎందుకోసం ఇది, వాళ్ళకి ఏమైనా పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్నాయనుకోండి, ఆ పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్నప్పుడు ఓటింగ్కి వెళ్ళినప్పుడు వారిని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. రాజ్యసభలో ఓటింగ్లో ఎప్పుడన్నా చేస్తున్నారనుకోండి, ఒక పర్టికులర్ బిల్ కోసం ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. సో అలా కాకుండా ముందే ఒకవేళ పొలిటికల్ అఫిలియేషన్స్ ఉంటే, ఒకవేళ ఏమైనా జాయిన్ అవ్వాలనుకుంటే విత్ ఇన్ 6 months జాయిన్ అవ్వాలి. ఒకవేళ ఆ టైంలోనే జాయిన్ అయితే నామినేటెడ్ మెంబర్స్ ఎప్పుడైనా ఎక్కడి నుంచి తీసుకుంటారు, లిటరేచర్, ఆర్ట్స్, సైన్స్, సోషల్ సర్వీస్ నుంచి తీసుకుంటారు. కానీ ఒకవేళ పొలిటికల్ పర్పస్ కోసం వాళ్ళని తీసుకెళ్తే విత్ ఇన్ 6 months లోపల జాయిన్ అయిపోతే ఒక పబ్లిక్ నుండి వాళ్ళకి నెగటివిటీ వచ్చే ఛాన్స్ అనేది. స్టేట్మెంట్ అనేది రాంగ్. సెకండ్ స్టేట్మెంట్లో ఏమడుతున్నారు, ఇఫ్ నాట్ లెస్ దెన్ 2/3 ఆఫ్ ఏ మెంబర్ ఆఫ్ పొలిటికల్ పార్టీ బ్రేక్ అవే అండ్ మర్జ్ విత్ అనదర్ పార్టీ. స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఎర్లియర్ లా అలౌడ్ ఫర్ ఏ స్ప్లిట్ ఆఫ్ 1/3 మెంబర్స్ ఆఫ్ ఏ పార్టీ. 1/3 మెంబర్ని బ్రేక్ అవే చేయడానికి అలౌ చేసింది. కానీ 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఉందో 2003లో దాన్ని తీసుకురావడం జరిగింది. ఆ రూల్ అనేది 2/3కి చేంజ్ అవ్వడం అనేది జరిగింది. 2/3
వెళ్తే ఓకే, వాళ్ళకి డిఫెక్షన్ రాదు. ఇఫ్ 2/3 ఆఫ్ ద పార్టీ మెంబర్స్ డిఫెక్ట్ అండ్ మర్జ్ విత్ అనదర్ పార్టీ, దే విల్ నాట్ అట్రాక్ట్ ఎనీ డిస్క్వాలిఫికేషన్. దే విల్ నాట్ బి డిస్క్వాలిఫైడ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ డిఫెక్షన్. రైట్. సో స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఇక్కడ ఏమన్నారు, నాట్ డిస్క్వాలిఫైడ్ అన్నారు, అందుకోసమే ఇది రైట్. ఇఫ్ దేర్ ఈస్ ఎ స్ప్లిట్ ఇన్ ద లెజిస్లేచర్ పార్టీ బై 1/3 అని అంటున్నారు. సో 1/3 అన్నప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఆబ్వియస్లీ ఇక్కడ ఎర్లియర్ ఏదైతే ఉందో చెప్పాను కదా, 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్కి ముందు 1/3 అలో చేశారు, కానీ ఎక్కువగా 1/3 కూడా స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ అనేవి క్రియేట్ అయ్యాయి. మళ్ళీ ఎంటైర్ పర్పస్ ఏదైతే యాంటీ డిఫెక్షన్ లా ద్వారా తీసుకొచ్చారో ఎంటైర్ పర్పస్ అనేది డిఫీట్ అవుతూ రావడం అనేది జరిగింది. సో దే డిసైడెడ్ టు స్ట్రెంగ్థెన్ ద యాంటీ డిఫెక్షన్ లా. దే హ్యావ్ మేడ్ ద చేంజెస్ టు దిస్ వన్. 1/3 నుండి 2/3 అనేది చేయడం అనేది జరిగింది. 2/3 చేయడం అనేది జరిగింది. సో ఇది కూడా రాంగ్. ఆన్సర్ వచ్చేసి ఏంటి, ఆన్సర్ వచ్చేసి ఓన్లీ బి ఓన్లీ 2. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఏ మెంబర్ ఆఫ్ either house of parliament will be disqualified if he or she is not a citizen of India, has been found guilty of electoral offences or corrupt practices, voluntarily gives up the membership of a political party on whose ticket he or she has been elected to the house. Which of the above grounds of disqualification have been mentioned in the Constitution of India? In the Constitution of India, right? So disqualification ki దాని గురించి డీల్ చేస్తారు. డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ద ఎంపీస్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ 102 అండ్ ఈవెన్ ఆర్టికల్ 191, రైట్. సో ఇన్ కేస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో స్టేట్ నుంచి అయితే 191లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ ఫర్దర్ డీటెయిలింగ్ అనేది ఆర్పిఐ యాక్ట్లో ఉండడం జరిగింది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో 1951 యాక్ట్లో దీని గురించి మెన్షన్ చేయడం అనేది జరిగింది, రైట్. సో 102 అనేది డిస్క్వాలిఫికేషన్కి సంబంధించిన క్రైటీరియాస్ని మెన్షన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా 10th షెడ్యూల్ గురించి మనకు ఆల్రెడీ చూసాము, యాంటీ డిఫెక్షన్ని మెన్షన్ చేస్తూ ఉంది. ఏదైతే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అనేది అడిషనల్ గ్రౌండ్స్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వీటికి సంబంధించినవి కాకుండా ఇంకా అడిషనల్ గ్రౌండ్స్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ 1 ఏంటి, ఇఫ్ ఏ మెంబర్ విల్ బి డిస్క్వాలిఫైడ్, ఏ మెంబర్ విల్ బి డిస్క్వాలిఫైడ్ ఇఫ్ హీ ఆర్ షీ ఈజ్ నాట్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని అంటున్నారు, రైట్. సిటిజన్ ఆఫ్ ఇండియా కాకపోతే డిస్క్వాలిఫై అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనల్ని క్వశ్చన్లో ఏమడిగారు, వెదర్ ఇట్ ఈస్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్ నాట్ అని అడగడం జరుగుతుంది. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో దాని గురించి మెన్షన్ చేశారా లేదా అని అడుగుతున్నారు. ఇక్కడ క్వశ్చన్లో డిస్క్వాలిఫై అవుతారా అనేది ఒక పార్ట్, ఇంకొక పార్ట్లో ఏముంది, కాన్స్టిట్యూషన్లో దాని గురించి మెన్షన్ చేశారా లేదా అని అడగడం జరుగుతుంది. సో కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారు, ఆర్టికల్ 102లో దీని గురించి మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో స్టేట్మెంట్ నెంబర్ 2, a member of either house of parliament will be disqualified if she or she has been found guilty of electoral offences or corrupt practices. ఇది స్టేట్మెంట్ అనేది నార్మల్గా అయితే కాన్స్టిట్యూషన్కి మెన్షన్ చేయలేదు, కానీ నార్మల్గా అయితే ఎవరైనా ఎలక్టోరల్ అఫెన్సెస్కి ఆర్ కరప్ట్ ప్రాక్టీసెస్కి పాల్పడినట్లయితే వారిని డిస్క్వాలిఫై చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ మనల్ని క్వశ్చన్లో ఏమడిగారు, ఆ గ్రౌండ్స్ అనేవి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారా లేదా అని అడుగుతున్నారు. ఈ ఎలక్టోరల్ అఫెన్సెస్ అండ్ కరప్ట్ ప్రాక్టీసెస్ అన్ని రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. కాన్స్టిట్యూషన్లో వీటి గురించి డిస్కస్ చేయడం అనేది జరగలేదు. కాన్స్టిట్యూషన్లో వీటి గురించి డిస్కస్ చేయలేదు. ఏవైతే ఆర్పిఐ యాక్ట్ ఉందో 1955 దాంట్లో ఎలాబరేట్గా డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో స్టేట్మెంట్ అనేది రాంగ్. వాలంటరీలీ గివ్స్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ ఆన్ హూస్ టికెట్ హీ ఆర్ షీ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ టు ద హౌస్. ఎలక్టెడ్ అయినప్పుడు ఏదైతే పార్టీ టికెట్ మీద ఎన్నికయ్యారో ఆ పార్టీ మెంబర్షిప్ అనేది వాలంటరీగా వదిలేసినట్లయితే ఆ టైంలో ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవ్వడం అనేది జరుగుతుంది. దీని గురించి 10th షెడ్యూల్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. యాంటీ డిఫెక్షన్ లాలో మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 1 and 3. 1 and 3 ఓన్లీ 1 and 3. C is the right answer. So next question. Consider the following statement with reference to Parliament. The leader of opposition in Lok Sabha and Rajya Sabha are constitutional post. The leader of opposition of Lok Sabha is part of committees recommending appointment to post of CBC, CIC and లోక్పాల్, రైట్. సో లీడర్ ఆఫ్ అపోజిషన్ గురించి అడగడం అనేది జరుగుతుంది. ఎవరైతే పార్లమెంటరీ డెమోక్రసీలో ఉన్నారో వారు క్రూషియల్ రోల్ అనేది ప్లే చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో స్టేట్మెంట్ నెంబర్ 1 ఏమడుతున్నారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ అండ్ యాజ్ వెల్ యాజ్ రాజ్యసభ ఆర్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అని అడగడం జరుగుతుంది. సో ఇవి కాన్స్టిట్యూషనల్ పోస్టులు అనేవి కావు, ఇవి కాన్స్టిట్యూషనల్ పోస్టులు అనేవి కాదు. వీటి గురించి ఎక్కడ డిస్కస్ చేస్తారు, ది సాలరీ అండ్ అలయన్సెస్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ ఇన్ పార్లమెంట్ 1977 యాక్ట్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఈ యాక్ట్లో మెన్షన్ చేశారు కాబట్టి వీటిని ఏమనొచ్చు, మనం స్టాట్యూటరీ పొజిషన్స్ అని పిలిచే అవకాశం అనేది ఉంది. కానీ ఇవి కాన్స్టిట్యూషనల్ పోస్టులు అయితే కావు, కాన్స్టిట్యూషనల్ పోస్టులు అయితే
కావు. రైట్, ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్ మెన్షన్ అబౌట్ దీస్ పోస్ట్. ఈ పోస్టుల గురించి కాన్స్టిట్యూషన్లో ఎటువంటి మెన్షన్ అనేది లేదు. రైట్, సో అదేవిధంగా సెకండ్ స్టేట్మెంట్ ఏమంటున్నారు, ద లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆఫ్ లోక్సభ ఈస్ పార్ట్ ఆఫ్ ద కమిటీ రికమెండింగ్ ద అపాయింట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ సిబిసి సిఐసి లోక్పాల్. సో స్టేట్మెంట్ అనేది కరెక్ట్, స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఆన్సర్ వచ్చేసి ఓన్లీ బి, ఆన్సర్ వచ్చేసి ఓన్లీ బి. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్, with reference to the qualifications of a member of parliament as per the Representation of People Act, consider the following statements. Statement number 1, he must be registered as an elector for parliament constituency. Statement number 2, for contesting a Rajya Sabha election, he can be registered as an elector from any place in India. Any place in India. So statements ni chuste first statement lo emantunnaru, he must be registered as an elector for parliamentary డెమోక్రసీ, పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఆర్పీ యాక్ట్ అనేది దీని గురించి మెన్షన్ చేస్తుంది. ఏ పర్సన్ మస్ట్ బి రిజిస్టర్డ్ యాజ్ అన్ ఎలక్టర్ ఇన్ ఎనీ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ టు బి ఎలిజిబుల్ టు కంటెస్ట్ ఎలక్షన్స్ ఫర్ లోక్సభ ఆర్ ఈదర్ ఫర్ రాజ్యసభ. లోక్సభ ఎలక్షన్కైనా రాజ్యసభ ఎలక్షన్కైనా ఖచ్చితంగా కంటెస్ట్ చేయాలంటే తను ఎలక్టర్గా రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. హౌవెవర్ బీయింగ్ ఏ ఓటర్ ఇన్ ఏ స్పెసిఫిక్ కాన్స్టిట్యున్సీ ఈజ్ ఎ నాట్ రిక్వైర్మెంట్. పర్టికులర్ కాన్స్టిట్యున్సీ అక్కడే ఉండాలి అనేది రిక్వైర్మెంట్ అనేది కాదు. స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఎలక్టర్ ఏ అన్నారు కాబట్టి ఫర్ ఏ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఎక్కడైనా కూడా రిజిస్టర్ అవ్వచ్చు. ఫర్ కంటెస్టింగ్ రాజ్యసభ ఎలక్షన్స్ హీ కెన్ బి రిజిస్టర్డ్ యాజ్ అన్ ఎలక్టర్ ఫ్రమ్ ఎనీ ప్లేస్ ఇన్ ఇండియా. ఆల్రెడీ మనం ఈ ప్రొవిజన్ చూడడం జరిగింది, ఇది కరెక్ట్. ఎక్కడైనా కూడా రిజిస్టర్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అంతకుముందు ఏదైతే 2003లో చేంజెస్ తీసుకొచ్చారో ఆ చేంజెస్ రాకముందు వరకు ఖచ్చితంగా ఏ స్టేట్ నుండి అయితే ఎన్నిక కావాలనుకుంటున్నారో ఆ స్టేట్లోనే తను రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంది. కానీ ఇప్పుడు ఆ రిక్వైర్మెంట్ని 2003లో తీసేయడం అనేది జరిగింది. నవ్ ఏ క్యాండిడేట్ కెన్ కంటెస్ట్ ఫ్రమ్ ఎనీ స్టేట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఓటర్ రిజిస్ట్రేషన్కి సంబంధం లేకుండా ఏ స్టేట్ నుండి అయినా కూడా ఎన్నిక అయ్యే ప్రొవిజన్ అనేది ఇప్పుడు ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ చార్జ్డ్ ఎక్స్పెండిచర్స్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. చార్జ్డ్ ఎక్స్పెండిచర్ అని అడగడం జరుగుతూ ఉంది. సో డెప్ట్ చార్జెస్ ఫర్ విచ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ లయబుల్. స్టేట్మెంట్ నెంబర్ 2, salaries and allowances payable to the judges of the High Court. Statement number 3, salaries and allowances payable to the Speaker and Deputy Speaker of Lok Sabha. Statement number 3, leader of opposition in Lok Sabha. Statement number 5, administrative expenses of UPSC. Right. So Consolidated Fund of India ఏంటి? ఇది ఒక ప్రైమరీ గవర్నమెంట్ అకౌంట్ into which all government revenues are deposited from all even government expenditures are made from. అన్ని ఏవైతే రిసిప్ట్స్ ఉన్నాయో అందులోకి వెళ్ళడం జరుగుతుంది. ఈవెన్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్స్ కూడా అందులో నుంచే వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ సర్టెన్ ఎక్స్పెండిచర్ డు నాట్ రిక్వైర్స్ పార్లమెంట్స్ ఓట్. పార్లమెంట్ యొక్క పర్మిషన్ అనేది అవసరం ఉండదు. పార్లమెంట్ అనేది వాటిని డిస్కస్ చేయొచ్చు, డిబేట్ చేయొచ్చు, కానీ పార్లమెంట్ యొక్క ఓటింగ్ అనేవి అవి సబ్జెక్ట్ చేయబడవు. వాటినే మనం చార్జ్డ్ ఎక్స్పెండిచర్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఇవి ఆర్టికల్ 112(3)లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. 112(3)లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. పార్లమెంట్ కెన్ డిస్కస్ అబౌట్ దిస్ వన్. పార్లమెంట్ కెన్ డిబేట్ అబౌట్ దీస్ ఎక్స్పెండిచర్స్ బట్ కెనాట్ బి ఓటెడ్ అపాన్. ఓటెడ్ గురించి చేయగలసిన అవసరం అనేది ఉండదు. సో చార్జ్డ్ ఎక్స్పెండిచర్ refers to the expenses that are directly deducted from the consolidated fund of India that are not being subjected to the voting of the parliament. పార్లమెంట్ ఓటింగ్కి సంబంధం లేకుండా ఏవైతే మనీని విత్డ్రా చేస్తామో వాటిని చార్జ్డ్ ఎక్స్పెండిచర్ అని పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది. చార్జ్డ్ ఎక్స్పెండిచర్లు ఏవేవి ఉంటాయి? ఫస్ట్ వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిలేటెడ్ అలవెన్సెస్, ఎమ్యూల్మెంట్స్, ఏవైతే ఎక్స్పెండిచర్ ఉందో ప్రెసిడెంట్ ఆఫీస్ ఉందో అవన్నీ కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఆఫ్ ద పార్లమెంట్, ఎవరైతే చైర్మన్ ఉంటారో, డిప్యూటీ చైర్మన్ ఉంటారో రాజ్యసభ నుండి, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ నుండి ఉండడం అనేది జరుగుతుంది. జ్యుడిషియరీ నుంచి కూడా తీసుకోవడం జరుగుతుంది. సాలరీ, అలవెన్సెస్, ఈవెన్ పెన్షన్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ జడ్జెస్. But it covers only the pensions of High Court judges. It doesn't cover the salaries and allowances of the High Court judges. They are charged from the consolidated fund of particular state or respective state. ఏ స్టేట్లో అయితే వీళ్ళు హైకోర్టు జడ్జెస్గా పనిచేస్తున్నారో ఆ స్టేట్ నుండే వీటిని తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సాలరీస్ అండ్ అలవెన్సెస్ అనేవి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా కిందకి రావు, హైకోర్టు జడ్జెస్ రిలేటెడ్వి. రైట్. సో ఇప్పుడు తెలంగాణలో పనిచేస్తున్నారు హైకోర్టు జడ్జెస్. సో తెలంగాణ హైకోర్టు జడ్జెస్కి శాలరీ ఎక్కడి నుంచి వస్తుంది? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ తెలంగాణ. ఆంధ్రాలో పనిచేస్తే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి రావడం అనేది జరుగుతుంది. కానీ పెన్షన్స్ మాత్రం ఎక్కడి నుండి వస్తాయి? మనకు
సెంట్రల్ గవర్నమెంట్, దట్ మీన్స్ ఇండియా నుండి, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకు అలా? మన దగ్గర హైకోర్టు జడ్జెస్గా పనిచేస్తున్నప్పుడు చాలామంది నాన్ లోకల్ ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళకు టెన్యూర్ అయిపోయిన తర్వాత దే మే గో బ్యాక్ టు దేర్ ఓన్ నేటివ్ ప్లేసెస్. అక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు సెంట్రల్ రిలేటెడ్ అయితే ఫీజిబిలిటీ ఈజీగా ఉంటుంది. అదర్వైజ్ ట్రాన్స్ఫర్ 2-3 ట్రాన్స్ఫర్స్ కూడా అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో శాలరీస్ అనేది ఎక్కడ ఉంటే అక్కడ ఇస్తారు. పెన్షన్స్ మాత్రం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి రావడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్, రెగ్యులర్గా ఈ ప్రొవిజన్ మీద క్వశ్చన్ అనేది అడుగుతూ ఉంటారు. పెన్షన్స్ మాత్రమే వస్తాయి, శాలరీస్ అనేవి హైకోర్టు జడ్జెస్కి ఆ పర్టికులర్ స్టేట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఏదైతే ఉందో దాని యొక్క అడ్మినిస్ట్రేటివ్ కాగ్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇందులో నుండి రావడం జరుగుతుంది, యూపీఎస్సీకి అయినా కూడా, రైట్. అదేవిధంగా డెప్ట్ అండ్ లోన్ సర్వీసెస్ ఎప్పుడైతే ఉన్నాయో, డెప్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే డెప్ట్ తీసుకుందో వాటికి కట్టాల్సిన ఇంట్రెస్ట్ పేమెంట్స్ కూడా వీటి మీదనే రావడం అనేది జరుగుతుంది. దే ఆర్ డైరెక్ట్లీ చార్జ్డ్ అప్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, రైట్. సో ఇక్కడ వచ్చేసి డెప్ట్ చార్జెస్ ఫ్రమ్ విచ్ గవర్నమెంట్ ఈస్ లయబుల్ అన్నారు. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సాలరీస్ అండ్ అలవెన్సెస్ పేయబుల్ టు ద హైకోర్టు జడ్జెస్ అన్నారు. ఏం చెప్పాము? హైకోర్టు జడ్జెస్కి వాళ్ళ రెస్పెక్టివ్ హైకోర్ట్స్ నుండి రావడం జరుగుతుంది. సో ఈ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్. అండ్ స్టేట్మెంట్ నెంబర్ 3 ఏదైతే ఉందో పేయబుల్ టు ద స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్, ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి ఇక్కడ నుండి ఇవ్వాలని చెప్పుకున్నాం కదా, ఇది కరెక్ట్. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ద లోక్సభ, లీడర్ ఆఫ్ అపోజిషన్కి ఎక్కడ డిస్కస్ చేస్తారు? ఇందాకే మనం ఒక యాక్ట్ చెప్పుకోవడం జరిగింది, సాలరీస్ అండ్ అలయన్సెస్ ఆఫ్ ఎంపీస్ యాక్ట్ ఏదైతే ఉందో దానిలోనే దీని గురించి మెన్షన్ చేయడం అనేది జరిగింది, రైట్. సో ఇక్కడ నార్మల్గానే బడ్జెట్ నుండి తీసుకోవడం అనేది జరుగుతుంది, నాట్ డైరెక్ట్లీ చార్జ్డ్ అప్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. అండ్ అదర్ వన్ ఈస్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ యూపీఎస్సీ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ని కూడా ఛార్జ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి 135, ఆన్సర్ 135, ఆప్షన్ సి, ఆన్సర్ 135 ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, లిస్ట్ 1లో ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది, లిస్ట్ 2లో ఆర్టికల్స్ అనేది ఇవ్వడం జరిగింది, మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతున్నారు. సో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఇందాక మనం డిస్కస్ చేసింది ఆర్టికల్ 266లో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆర్టికల్ 266, ఆల్ రెవెన్యూస్, లోన్స్, రిసిప్ట్స్ ఆఫ్ గవర్నమెంట్ గో ఇన్ టు దీస్ ఫండింగ్. ఈవెన్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది కూడా ఇందులో నుండి రావడం అనేది జరుగుతుంది. మనీ బిల్ అనేది మనకు తెలుసు ఆర్టికల్ 110. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది ఏ ఆర్టికల్ 112లో ఉండడం అనేది జరుగుతుంది, ఆర్టికల్ 112 కింద రావడం అనేది జరుగుతుంది. అండర్ దిస్ ద యూనియన్ బడ్జెట్ ఈస్ ప్రెజెంటెడ్ ఇన్ ద పార్లమెంట్ అండర్ దిస్ ప్రొవిజన్. సో లాస్ట్ వన్ వచ్చేసి కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా ఎందుకోసం? అలౌస్ ద గవర్నమెంట్ టు మీట్ ద అన్ఎక్స్పెక్టెడ్ ఆర్ ఎమర్జెన్సీ ఎక్స్పెన్సెస్. ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ జరిగితే దాన్ని ఎదుర్కోవడానికి ఈ మనీ అనేది యూటిలైజేషన్ అవుతుంది. ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 267, ఆన్సర్ వచ్చేసి A 3 B 1 C 4 D 2. సో ఆప్షన్ D is the right answer. So next one, with reference to the union government, consider the following statement. Parliament can increase a tax. Statement number 2, a finance bill dealing with the taxation cannot be introduced in the Rajya Sabha. Statement number 3, the Rajya Sabha cannot return a money bill to the Lok Sabha. Statement number 4, the expenditure charged on the consolidated fund of India shall not be subjected to the vote of Parliament. So statement number 1, Parliament can increase a tax. Can Parliament increase a tax? Whenever the government proposes any taxation, the Parliament can reduce it or abolish it, but it cannot increase it, right? Under Article 265 prakaram, no tax can be levied or collected without a law passed by the Parliament అని చెప్తూ ఉంటుంది. అదేవిధంగా బడ్జెటరీ సెషన్లో ఎప్పుడైతే గవర్నమెంట్ అనేది ఒక టాక్సేషన్ అమౌంట్ని ప్రపోజ్ చేస్తుందో అమౌంట్ కంటే తగ్గించవచ్చు పార్లమెంట్, లేదనంటే దాన్ని అబాలిష్ చేసే అధికారం ఉంటుంది, కానీ దాన్ని ఇంక్రీజ్ చేసే ఛాన్స్ అనేది ఉండదు. సపోజ్ గవర్నమెంట్ అనేది ఒక 10%కి ప్రమోట్ చేస్తుంది హైపోథెటికల్గా. సో ఈ 10% కంటే తగ్గించవచ్చు, 5%, 2%, 2%, 3%కి తీసుకోవచ్చు, ఆర్ 0. కానీ ఇట్ కెనాట్ బి మోర్ దెన్ 10%. 10% కంటే ఎక్కువగా తీసుకెళ్లే ఛాన్స్ అనేది పార్లమెంట్కి లేదు. ఎందుకు ఇలా అంటే కంప్లీట్ ఎగ్జిక్యూటివ్కే ఈ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నింటి మీద కంట్రోల్ ఉండడం కోసం దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో స్టేట్మెంట్ అనేది 1 అనేది రాంగ్. సో ఏ ఫైనాన్స్ బిల్ డీలింగ్ విత్ టాక్సేషన్ కెనాట్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద రాజ్యసభ, రైట్. సో ఫైనాన్స్ బిల్ ఏదైతే ఉన్నాయో ఫైనాన్స్ బిల్ టాక్సేషన్ డీలింగ్ చేస్తున్న ఫైనాన్స్ బిల్ అనేవి కంప్లీట్గా మనకి లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. కంప్లీట్గా ఇవి 3 టైప్స్ బిల్స్ ఉంటాయి, మనీ బిల్ ఒకటి, ఫైనాన్స్ బిల్ ఒకటి. ఫైనాన్స్ బిల్ డీలింగ్ విత్ టాక్సేషన్ అనేది
కేటగిరీ 1 కింద చూస్తాము. అదర్ ఫైనాన్స్ బిల్ అనేది ఉంటుంది, ఇది టైప్ 2 కింద చూస్తాము. ఇట్ కమ్స్ అండర్ ఆర్టికల్ 117 ఆఫ్ 3. ఇట్ ఓన్లీ డీల్స్ విత్ ద ఎక్స్పెండిచర్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. మనీ బిల్లో కంప్లీట్గా టాక్సేషన్, బారోయింగ్ ఇవన్నీ మెన్షన్ చేయడం అనేది ఉంటుంది. దీనికి ఆల్టుగెదర్ సపరేట్గా 110 అనేది తీసుకురావడం అనేది జరిగింది, ఆర్టికల్ 110 కింద తీసుకురావడం. ఫైనాన్స్ బిల్ ఆఫ్ టైప్ 1 ఏదైతే ఉన్నాయో టైప్ 1 అనేది ఆర్టికల్ 117 ఆఫ్ 1 కింద తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇందులో టాక్సేషన్ రిలేటెడ్ ప్రొవిజన్స్ అనేవి ప్లస్ జనరల్ లెజిస్లేషన్ కూడా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్. సో అదేవిధంగా ఫైనాన్స్ బిల్ 3 టైప్ 2 ఏదైతే ఉందో ఇది ఆర్టికల్ 117 ఆఫ్ 3 కింద తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్లా ఓన్లీ డీల్స్ విత్ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి ఎక్స్పెండిచర్ ఏమైనా చేయాలనుకుంటే ఈ కేటగిరీలోకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. 3 బిల్స్ కూడా ప్రెసిడెంట్ యొక్క ప్రియర్ రికమెండేషన్ అనేది అవసరం. రైట్. ఇంట్రడక్షన్ విషయానికి వస్తే మనీ బిల్ అనేది ఎక్కడ చేయొచ్చు? మనీ బిల్ అనేది ఓన్లీ ఇన్ లోక్సభ. ఫైనాన్స్ బిల్ 1 వచ్చేసి ఓన్లీ ఇన్ లోక్సభ. ఇది వచ్చేసి ఎక్కడైనా ఇంట్రడ్యూస్ చేసే అధికారం అనేది ఉంటుంది. మూడింటికి కూడా ప్రెసిడెంట్ యొక్క రికమెండేషన్ అనేది అవసరం. ఒకవేళ పంపించిన తర్వాత, ఒకవేళ బిల్ పాస్ అయిన తర్వాత, ఒకవేళ రాజ్యసభ అనేది ఒక రోల్ ఏ విధంగా ఉంటుంది? రాజ్యసభ అనేది మనీ బిల్ని రిజెక్ట్ చేసే అవకాశం అనేది ఉండదు. ఇట్ కెన్ సజెస్ట్ ద చేంజెస్. ఏదైతే 14 days లోపల చేస్తే ఓకే, 14 లోపల ఎటువంటి చేంజెస్ చేయకపోయినా ఆ 14 days లోపల ఏమైనా సజెస్ట్ చేసింది, కానీ ఆ టైంలో కూడా మనకి ఏవైతే లోక్సభ యాక్సెప్ట్ చేయలేదనుకో ఆ టైంలో లోక్సభకి ఓవర్ రైడింగ్ పవర్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. మిగిలిన 2 బిల్స్కి రాజ్యసభకి ఈక్వల్ పవర్ అనేది ఉంటుంది. నార్మల్ ఆర్డినరీ బిల్స్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్. సో ఇక్కడ వచ్చేసి జాయింట్ సిట్టింగ్ అనేది ఉంటుందా? మనీ బిల్స్కి జాయింట్ సిట్టింగ్ అంటూ ఉండదు, ఓవర్ రైడింగ్ పవర్ అనేది ఉంటుంది. కానీ రిమైనింగ్ 2 వాటికి జాయింట్ సిట్టింగ్ అనేది ఉంటుంది. ప్రెసిడెంట్ అసెంట్ ఏ విధంగా ఉంటుంది? ప్రెసిడెంట్ అసెంట్ వచ్చేసి ఈ మనీ బిల్కి he cannot send it for reconsideration, but he can withhold the assent. He can give or withhold the assent. There was a confusion in the earlier video. అక్కడ ఏం చెప్పాము అని అంటే he cannot withhold అని చెప్పడం జరిగింది, కానీ అది రాంగ్. he can withhold the assent for మనీ బిల్కి అసెంట్ని విత్హోల్డ్ చేసే అధికారం అనేది కూడా ఉంటుంది. అసెంట్ అన్న ఇవ్వచ్చు, లేదంటే విత్హోల్డ్ చేసే అధికారం అనేది ఉంటుంది, కానీ రీకన్సిడరేషన్కి పంపించకూడదు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లో విత్హోల్డ్ చేయడానికి కూడా లేకుండా ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్కి ఖచ్చితంగా తను అసెంట్ అనేది ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది, రైట్. సో ఇక్కడ వచ్చేసి ఆర్డినరీ బిల్స్ని ఏ విధంగా డీల్ చేస్తారో అదే విధంగా డీల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది రిమైనింగ్ 2, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద బిల్స్ ఏవైతే ఉన్నాయో బిల్స్ రిలేటెడ్. ఇది ఏ ఫైనాన్స్ బిల్ డీలింగ్ విత్ ద టాక్సేషన్ కెనాట్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద రాజ్యసభ. సో స్టేట్మెంట్ అనేది రైట్. ఎందుకు అని అంటే ఈ కేటగిరీలోకి రావడం అనేది జరుగుతుంది, 117 ఆఫ్ 1 లోకి రావడం అనేది జరుగుతుంది. రాజ్యసభ కెనాట్ రిటర్న్ ఏ మనీ బిల్ టు ద లోక్సభ. రాజ్యసభ కెన్ రిటర్న్ ద మనీ బిల్. 14 days లోపల రాజ్యసభ అనేది పంపించవచ్చు లోక్సభకి, విత్ రికమెండేషన్స్ ఆర్ వితౌట్ రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో 14 days లోపల పంపించవచ్చు, రైట్. సో ఈ స్టేట్మెంట్ అనేది కూడా రాంగ్. ద ఎక్స్పెండిచర్ చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా షుడ్ నాట్ బి సబ్జెక్టెడ్ టు ద ఓట్ ఆఫ్ పార్లమెంట్. ఇందాక ఆల్రెడీ మనం చూసాము, ఇది కరెక్ట్. స్టేట్మెంట్ వచ్చేసి ఓన్లీ 2 and 4 the right statements, right. So next question. With reference to the presiding officer of Rajya Sabha, consider the following statement. The chairman of Rajya Sabha presides over the joint sitting of 2 houses of parliament. Statement number 2. The chairman of Rajya Sabha can be removed from his office only if he is removed from the office of vice president. So a statement correct ani adadam jarugutu undi. So statement first statement lo em chesamu, joint sitting lo evaru preside chestaru anukunnam, లోక్సభ స్పీకర్ ఎవరైతే ఉన్నారో వారే ప్రిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఆర్టికల్ నెంబర్ వచ్చేసి ఆర్టికల్ 118(4). ఆర్టికల్ 108 అనేది జాయింట్ సిట్టింగ్కి కావాల్సిన క్రైటీరియా గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. బట్ జాయింట్ సిట్టింగ్లో ఎవరు ప్రిసైడ్ చేస్తారు అనేది ఆర్టికల్ 118(4)లో డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఎవరు ప్రిసైడ్ చేస్తారో స్పీకర్ ఆఫ్ ద లోక్సభ ప్రిసైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్. సో స్టేట్మెంట్ నెంబర్ 2 ఏం చెప్తుంది? The chairman of Rajya Sabha can be removed from his office only if he is removed from the office of vice president. Statement అనేది correct. Vice president ఎవరైతే ఉన్నారో he is the ex officio chairman of the Rajya Sabha. He can be removed by a resolution of Rajya Sabha passed by ఎఫెక్టివ్ మెజారిటీలో ఎంత ఉంటారో, ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటిని కన్సిడర్ చేయరు. వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో
వాటిని కన్సిడర్ చేయరు. టోటల్ మెంబర్షిప్ వచ్చేసి అజంప్షన్ చెప్తున్నాను 245 ఉన్నాయి, అందులో 5 వేకెంట్ ఉన్నాయనుకోండి. సో ఎఫెక్టివ్ మెజారిటీ కింద ఎంత రావాలి, 240/2, 120 + 1, 121 అనేది రావాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో అబ్సల్యూట్ మెజారిటీ అంటే 245/2 బయట తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు 122 ఆర్ 123 రావాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎఫెక్టివ్ మెజారిటీ అండ్ అబ్సల్యూట్ మెజారిటీ. సో ఇక్కడ ఎఫెక్టివ్ మెజారిటీ ఉంటే సరిపోతుంది, అబ్సల్యూట్ మెజారిటీ అనేది అవసరం లేదు. దిస్ ఈజ్ ఆల్సో ఎ క్లారిఫికేషన్ ఫ్రమ్ ద ప్రీవియస్ డిస్కషన్, రైట్? సో వన్స్ ద వైస్ ప్రెసిడెంట్ ఈస్ రిమూవ్డ్, హీ ఆటోమేటికల్లీ సీజ్ టు బి ద చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ యాజ్ వెల్, రైట్? సో స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్. ఆన్సర్ వచ్చేసి బి ఓన్లీ 2. సో నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద 4th schedule of the Indian Constitution deals with the allocation of seats in the Rajya Sabha. Statement number 2, the Constitution has a fixed term of office of members of the Rajya Sabha as 6 years. Statement number 3, the nominated members of Rajya Sabha must have special knowledge in art, literature, science, cooperative movement and social service. First statement లో ఏమంటున్నారు, ద 4th schedule of the Constitution deals with the allocation of seats in the Rajya Sabha. స్టేట్మెంట్ అనేది కరెక్ట్. 4th schedule of the Indian Constitution provides for the allocation of seats in the Rajya Sabha to various seats as well as union territories based on population criteria మీద ఈ విధంగా సీట్ డిస్ట్రిబ్యూషన్ అనేది స్టేట్స్ కి అదే విధంగా యూటీస్ కి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈచ్ స్టేట్స్ ఎలెక్ట్స్ రిప్రజెంటేటివ్ టు ద రాజ్యసభ త్రూ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ బై మెంబర్స్ ఆఫ్ అసెంబ్లీ. ఎవరైతే అసెంబ్లీ మెంబర్స్ ఉన్నారో, ఎమ్మెల్యేస్ ఉన్నారో, ఆ ఎమ్మెల్యేస్ ద్వారా ప్రతి స్టేట్ అనేది తన యొక్క రిప్రజెంటేటివ్ని రాజ్యసభకి పంపించడం జరుగుతూ ఉంటుంది. సో స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్. స్టేట్మెంట్ 2 విషయానికి వస్తే, ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ ద ఫిక్స్డ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద రాజ్యసభ యాజ్ 6 years. స్టేట్మెంట్ కొంచెం ట్రిక్కీగా ఉంది, చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నారు, ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ ఫిక్స్డ్. ఫస్ట్ థింగ్, కాన్స్టిట్యూషన్ ఫిక్స్ చేసిందని అంటున్నారు. ద టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద రాజ్యసభ యాజ్ 6 years. స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్. ఎందుకోసం అని అంటే, రాజ్యసభ ఈజ్ ఏ పర్మనెంట్ బాడీ, ఇట్ ఈస్ నాట్ సబ్జెక్టెడ్ టు ద డిజల్యూషన్. హవెవర్ ఓన్లీ 1/3 ఆఫ్ ద మెంబర్స్ రిటైర్ ఫర్ ఎవ్రీ 2 years. ఎవ్రీ 2 yearsకి 1/3 ఆఫ్ ద మెంబర్స్ అనేవారు రిటైర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ద టెన్యూర్ ఆఫ్ అన్ ఇండివిజువల్ రాజ్యసభ మెంబర్ ఈజ్ 6 years. బట్ ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్ ఫిక్స్ ఏ యూనిఫామ్ టర్మ్ ఫర్ ఆల్ ద మెంబర్స్ ఎట్ ద సేమ్ టైం. ఇక్కడ ఏమంటున్నారు, కాన్స్టిట్యూషన్ అనేది అందరికీ ఫిక్స్ చేసిందని చెప్తున్నారు. ద మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ యాజ్ 6 years. అందరి మెంబర్స్కి ఫిక్స్ చేయదు. ఇట్ ఓన్లీ స్టేట్ దట్ 1/3. ఏం చెప్తుంది ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే, ఆర్టికల్ 83 ఆఫ్ 1 ఏం చెప్తూ ఉంటుంది, డ్యూరేషన్ గురించి డిస్కస్ చేసేది ఈ ఆర్టికల్ 83 డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఎక్స్ప్లిసిట్గా చెప్తుంది, రాజ్యసభ ఈజ్ ఏ పర్మనెంట్ బాడీ అండ్ షిల్ నాట్ బి సబ్జెక్టెడ్ టు ఎనీ డిజల్యూషన్. హవెవర్ 1/3 ఆఫ్ ఇట్స్ మెంబర్ షెల్ రిటైర్ ఫర్ ఎవ్రీ 2 years అని చెప్పడం అనేది జరుగుతుంది. అందువల్ల ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్. జాగ్రత్తగా చూడండి, స్టేట్మెంట్లో మెంబర్స్ ఆఫ్ ద రాజ్యసభ యాజ్ 6 years అని చెప్పడం జరిగింది. అందువల్లనే స్టేట్మెంట్ అనేది రాంగ్ వస్తుంది, రైట్? సో స్టేట్మెంట్ నెంబర్ 3, ద నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ ద రాజ్యసభ మస్ట్ హ్యావ్ ఎ స్పెషల్ నాలెడ్జ్ ఇన్ ఆర్ట్, లిటరేచర్, సైన్స్ అండ్ కోఆపరేటివ్ మూవ్మెంట్స్ అండ్ సోషల్ సర్వీస్ అని చెప్తున్నారు. కోఆపరేటివ్ మూవ్మెంట్ గురించి మెన్షన్ చేయలేదు ఇక్కడ. కోఆపరేటివ్ మూవ్మెంట్ అనేది మెన్షన్ చేయలేదు. సో ఫుల్లీ అన్ని చూడడం అనేది ఇంపార్టెంట్. ఆర్టికల్ 80 of 3 enables president to nominate 12 members to Rajya Sabha who have special knowledge or even practical experience in literature, science, art and social services. Right. So cooperative movement is not explicitly mentioned in the constitution as a category for nominations of the members to Rajya Sabha. రాజ్యసభకి మెంబర్స్ని నామినేట్ చేయడానికి దీన్ని కేటగిరీగా ఎక్కడా మెన్షన్ అనేది చేయలేదు. సో స్టేట్మెంట్ అనేది రాంగ్. ఆన్సర్ వచ్చేసి ఓన్లీ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇఫ్ ఎ పర్సన్ ఈస్ ఎలెక్టెడ్ టు ద బోత్ హౌస్ ఆఫ్ పార్లమెంట్, హీ మస్ట్ ఇంటిమేట్ విత్ ఇన్ 10 days in which house he desires to serve. Statement number 2, if a sitting member of one house is elected to the other house, his seat in the first house becomes vacant. Statement number 3, if a person is elected to 2 seats in a house, he should choose one, otherwise both seats become vacant. Right? So statement లో ఏమడుతున్నారో, మనకి ఏవైతే బోత్ హౌసెస్కి ఎలెక్ట్ అవుతారో, రాజ్యసభకి యాజ్ వెల్ యాజ్ లోక్సభకి, ఆర్ మల్టిపుల్ సీట్స్ ఇన్ ద సేమ్ హౌస్కి ఎలెక్ట్ అవుతారో వారి గురించి
క్వశ్చన్ అనేది మెన్షన్ చేయడం అనేది జరిగింది. కాన్స్టిట్యూషన్ యాజ్ వెల్ యాజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 అనేది వేరియస్ రూల్స్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఇటువంటి సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయడానికి. సో ఫస్ట్ స్టేట్మెంట్, ఇఫ్ ఏ పర్సన్ ఈస్ ఎలక్టెడ్ టు బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ హీ మస్ట్ ఇంటిమేట్ విత్ ఇన్ 10 days ఇన్ విచ్ హీ డిజైర్స్ టు సర్వ్. స్టేట్మెంట్ అనేది కరెక్ట్. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో మెన్షన్ చేయడం అనేది క్లియర్గా మెన్షన్ చేయబడి ఉంది. ఇఫ్ ఏ పర్సన్ ఈస్ ఎలక్టెడ్ టు బోత్ రాజ్యసభ యాజ్ వెల్ యాజ్ లోక్సభ హీ మస్ట్ ఇన్ఫార్మ్ టు ద స్పీకర్ ఆఫ్ లోక్సభ అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ విత్ ఇన్ 10 days విచ్ హౌస్ హీ వాంట్స్ టు సర్వ్ ఆర్ హీ వాంట్స్ టు రీటైన్. ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా తను ఎవరికో ఒకరికి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. లోక్సభలో ఆ రాజ్యసభలో ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఒకవేళ క్యాండిడేట్ అనేవారు తన చాయిస్ని తీసుకోలేకపోతే రాజ్యసభ సీట్ ఏదైతే ఉందో ఆటోమేటికల్లీ అది ఫాల్ అవుతుంది. రాజ్యసభ సీట్ అనేది వేకెంట్గా అవ్వడం అనేది జరుగుతుంది. క్వశ్చన్లో మనకి ఏంటి అని అంటే 10 days మనకి ఇంటిమేట్ చేయాలని మాత్రమే చెప్పారు. ఏ సీట్ వేకెంట్ అవుతుంది అని ఇక్కడ చెప్పలేదు. కానీ యూజువల్లీ ఏదైతే రాజ్యసభ సీట్ ఉందో ఆ రాజ్యసభ సీట్ అనేది వేకెంట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో సెకండ్ స్టేట్మెంట్లో ఏం చెప్పారు, ఇఫ్ ఏ సిట్టింగ్ మెంబర్ ఆఫ్ వన్ హౌస్ ఈజ్ ఎలక్టెడ్ టు అదర్ హౌస్ హిస్ సీట్ ఇన్ ద ఫస్ట్ హౌస్ బికమ్ వేకెంట్. దీని గురించి కూడా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఆల్రెడీ ఒక హౌస్లో మెంబర్ ఉన్నారు, ఇంకొక హౌస్కి ఎలక్ట్ అయితే తను ఫస్ట్ ఏదైతే హౌస్ ఉందో ఆల్రెడీ ఉన్న హౌస్ ఏదైతే ఉందో దాన్ని వికెట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఒకవేళ వికెట్ చేయకపోతే ఆటోమేటికల్లీ అది ల్యాప్స్ అవుతూ ఉంటుంది. రైట్. సో ఇది కూడా కరెక్ట్. స్టేట్మెంట్ నెంబర్ 3, ఇఫ్ ఏ పర్సన్ ఈజ్ ఎలక్టెడ్ టు 2 seats ఇన్ ఏ హౌస్ యూ షుడ్ చూస్ వన్ అదర్వైజ్ బోత్ సీట్స్ బికమ్ వేకెంట్. ఇది కూడా కరెక్ట్. దీన్ని కూడా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. 2 seatsకి సేమ్ హౌస్లో 2 seats అనేది కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా 10 daysలో ఏదన్నా ఒకటి వికెట్ చేయాలి. ఏదన్నా రెండిట్లో ఏది వికెట్ చేయకపోయినా తను ఖచ్చితంగా 2 seats నుండి తను డిస్క్వాలిఫై అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ డిస్క్వాలిఫై అయిన వాడుకు ఇక్కడ వేకెంట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. రైట్. సో 2 seats ఏదైతే బోత్ సీట్స్ ఉన్నాయో ఆ బోత్ సీట్స్ అనేది వేకెంట్ అవుతూ ఉంటాయి. సో నాట్ కరెక్ట్ అన్నారు కాబట్టి నన్ ఆఫ్ ద అబవ్, ఆల్ ఆర్ correct statement. Answer is option D. Right. In normal times, the Union Parliament can legislate on a subject in the state list. If a president so desires. Option B. If Lok Sabha passes a resolution to that effect by simple majority. Option C. If Rajya Sabha passes a resolution to that effect by special majority. Option D. Cannot legislate on any item in the state list under any circumstances అని చెప్పడం జరుగుతూ ఉంది. మనకు నార్మల్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది లెజిస్లేషన్ని 3 యాక్టివిటీస్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ని 3 కేటగిరీస్ కింద డివైడ్ చేయడం అనేది జరిగింది. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్లో సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ద ఎక్స్క్లూజివ్ డొమైన్. స్టేట్ లిస్ట్లో స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ద ఎక్స్క్లూజివ్ డొమైన్. కాంకరెంట్ లిస్ట్ మీద బోత్ సెంటర్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ legislate. However, under certain circumstances, under certain condition, even parliament can make laws on the subjects mentioned in the state list. ఏదైతే కొన్ని కండిషన్స్లో, కొన్ని ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్లో పార్లమెంట్ కూడా స్టేట్ లిస్ట్లో మెన్షన్ చేసిన సబ్జెక్ట్స్ మీద లెజిస్లేషన్ చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. రైట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నారు, పార్లమెంట్ కెన్ లెజిస్లేట్ ఆన్ ఎనీ ఐటమ్ ఇన్ ద స్టేట్ ఇఫ్ ద ప్రెసిడెంట్ సో డిజైర్స్. ప్రెసిడెంట్కి కావాలనుకున్నంత ఈజీగా ఇది చేయలేరు. ఖచ్చితంగా ఒక దానికి ప్రొసీజర్ అంటూ ఉంది. రైట్. సో ప్రొసీజర్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఇఫ్ లోక్సభ పాసెస్ ఎ రెజల్యూషన్ టు దట్ ఎఫెక్ట్ బై ఎ సింపుల్ మెజారిటీ. ఇది కూడా రాంగ్. లోక్సభ ఎలోన్ కెనాట్ పాస్ సచ్ ఏ రెజల్యూషన్. లోక్సభ కెనాట్ డిసైడ్స్. రైట్. సో స్టేట్మెంట్ నెంబర్ 3 ఏం చెప్తున్నారు, ఇఫ్ రాజ్యసభ పాసెస్ ఎ రెజల్యూషన్ టు దట్ ఎఫెక్ట్ బై స్పెషల్ మెజారిటీ. ఎస్, ఆర్టికల్ 249 అనేది క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇఫ్ ద రాజ్యసభ పాసెస్ ఏ రెజల్యూషన్ బై స్పెషల్ మెజారిటీ అంటే 2/3 ఆఫ్ ప్రజెంట్ అండ్ ఓటింగ్. పార్లమెంట్ కెన్ లెజిస్లేట్ ఆన్ అ స్టేట్ లిస్ట్ సబ్జెక్టెడ్ టు ద నేషనల్ ఇంట్రెస్ట్. ఏవైతే స్టేట్ లిస్ట్ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ని లెజిస్లేట్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. ఎందుకోసం, నేషనల్ ఇంట్రెస్ట్ని కన్సిడర్ చేస్తూ దీన్ని చేసే అవకాశం అనేది ఉంటుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. సో 249తో పాటు ఏ సిచ్యువేషన్లో చేయొచ్చు, 250 ఆర్టికల్ 250 డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ టైంలో కూడా చేయొచ్చు అని చెప్తూ ఉంటుంది. ఆర్టికల్ 252 కింద ఏం చెప్తారు, ఇఫ్ 2 or more states రిక్వెస్ట్ ద పార్లమెంట్ టు లెజిస్లేట్ ఆన్ ద సబ్జెక్ట్, ఆ టైంలో కూడా చేసే అధికారం అనేది ఉంటుంది. అదేవిధంగా ఈవెన్ ఆర్టికల్ 253 కింద, ఆర్టికల్ 253లో ఏముంటుంది,
టు ఇంప్లిమెంట్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్, ట్రీటీస్ ఆర్ ఎనీ కన్వెన్షన్. సో వాటిని ఇంప్లిమెంట్ చేయడం కోసం కూడా చేసే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. సో ఆర్టికల్ 249, 250, 252, 253 కింద స్టేట్ సబ్జెక్ట్స్ మీద పార్లమెంట్కి లెజిస్లేట్ చేసే అధికారం అనేది ఇవ్వడం జరిగింది. సో 17th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ద 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976 froze the allocation of seats in the Lok Sabha to the states. Statement number 2, the constitution has adopted a system of proportional representation in case of Rajya Sabha. Right. So first one వచ్చేసి స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ద 42nd Constitutional Amendment Act of 1976 imposed a freeze on the allocation of seats in the Lok Sabha and even in the state assemblies based on the 1971 సెన్సస్. 1971 సెన్సస్ మీద ఫ్రీజ్ అనేది చేయడం జరిగింది. ఎంపీస్, లోక్సభలో ఉన్న ఎంపీస్ మీద, అదేవిధంగా స్టేట్ అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేస్ నెంబర్ మీద ఫ్రీజ్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఏ సెన్సస్ మీద? 1971 సెన్సస్ మీద ప్రకారం తీసుకురావడం అనేది జరిగింది. అంటిల్ 2001 దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. లాటర్ ఇట్ వాస్ ఎక్స్టెండెడ్ బై 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఇంకొక 25 సంవత్సరాలు అనేది ఎక్స్టెండ్ అనేది చేయబడుతూ వచ్చింది. అప్పటి వరకు ఏంటంటే 2026 వరకు. సో 2026 వరకు ఇది ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. ఎందుకోసం? టు మెయింటైన్ పాపులేషన్ బేస్డ్ బ్యాలెన్స్డ్ రిప్రజెంటేషన్ ఇన్ ద హౌజెస్. ఏదైతే హౌజెస్ ఉన్నాయో వాటిలో పాపులేషన్ బేస్డ్ బ్యాలెన్స్డ్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో, అదేవిధంగా పాపులేషన్ రిడక్షన్ మెజర్స్ని ప్రమోట్ చేయడం కోసం దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. స్టేట్మెంట్ నెంబర్ 2, ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ అడాప్టెడ్ ద సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఇన్ కేస్ ఆఫ్ రాజ్యసభ. రైట్. ఆర్టికల్ 80 అనేది క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉంటుంది. ఏమని చెప్తుంది? రాజ్యసభ మెంబర్స్ ఆర్ ఎలక్టెడ్ బై అన్ ఇండైరెక్ట్ ఎలక్షన్ యూజింగ్ ద ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అని క్లియర్గా మెన్షన్ చేయడం అనేది చూస్తూ ఉంటుంది. రైట్. సో ఈ మెథడ్ ద్వారా ఏం జరుగుతూ ఉంటుంది? ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. వేర్ ఓటర్స్ ర్యాంక్ ద క్యాండిడేట్స్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్. ఏదైతే ఒక ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ప్రకారం వారిని తీసుకురావడం జరిగింది. కోటా అనేది ఉంటుంది. సో ఒక స్పెషల్ మెకానిజంని తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ ఈస్ ఇన్కార్పొరేటెడ్ ఫర్ రాజ్యసభ ఎలక్షన్స్ కోసం దీన్ని ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. సో ఆప్షన్ స్టేట్మెంట్ నెంబర్ 2 ఈజ్ ఆల్సో కరెక్ట్. ఆన్సర్ వచ్చేసి both 1 and 2. సో 18th క్వశ్చన్, లోక్సభ. With reference to Lok Sabha, consider the following statements. 530 members are to be the maximum representative of the states. At present, 13 members represent the UTs and 2 Anglo-Indian members are nominated by the President. Statement number 3, the election of member is based on the principles of universal adult franchise. Right. సో ఆర్టికల్ 81 దీని గురించి మెన్షన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్ స్టేట్స్ దట్ లోక్సభ కెన్ హ్యావ్ ఎ మ్యాక్సిమమ్ ఆఫ్ 530 ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ద స్టేట్స్. రైట్. సో కరెంట్లీ స్ట్రెంత్ ఎంత ఉండింది? ఒకప్పుడు స్ట్రెంత్ అనేది 550గా ఉంది, ఒకప్పుడు 552గా ఉండేది. 2 ఆంగ్లో ఇండియన్ ఎప్పుడైతే ఉన్నారో వారిని తీసేయడం ద్వారా 104th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దాన్ని ఆ ప్రొవిజన్ని తీసేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ స్ట్రెంత్ వచ్చేసి 550గా ఉండడం అనేది జరిగింది. ఇందులో 530 స్టేట్స్ నుండి తీసుకోవడం జరుగుతుంది, 20 యూటీస్ నుండి తీసుకోవడం అనేది జరుగుతుంది. సో అవుట్ ఆఫ్ 20 ఇందులో ప్రజెంట్లీ ఓన్లీ 13 మాత్రమే ఫిల్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాము. 13 మెంబర్స్ రిప్రజెంటెడ్ యూనియన్ టెరిటరీస్ అండ్ 2 ఆంగ్లో ఇండియన్స్. ఈ ప్రొవిజన్ అనేది రాంగ్ కాబట్టి ఆన్సర్ అనేది రాంగ్ అవుతుంది. స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్. ద ఎలక్షన్ ఆఫ్ మెంబర్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. ఇక్కడ లోక్సభ గురించి అడుగుతున్నారు. లోక్సభకి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ని తీసుకోవడం జరిగింది. సో స్టేట్మెంట్ అనేది కరెక్ట్. స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఆన్సర్ వచ్చేసి 1 and 3. ఆప్షన్ సి 1 and 3. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కేర్ టేకర్ గవర్నమెంట్స్ మే బీ put in place when a government in a parliament system is defeated in a motion of no confidence. Statement number 2, the caretaker government lasts until a new government takes the office. So first statement ఏంటి? ఏం చెప్తున్నారు? caretaker governments may be put in place when a government in a parliament system is defeated through a motion of no confidence. No confidence motion ద్వారా ఒకవేళ గవర్నమెంట్ అనేది కనుక డిఫీట్ అయిపోయినట్లయితే ఒక కేర్ టేకర్ గవర్నమెంట్ ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని
అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. సో స్టేట్మెంట్ అనేది కరెక్ట్. నో కాన్ఫిడెన్స్ మోషన్ వచ్చినప్పుడు గవర్నమెంట్ అనేది పాస్ అయినప్పుడు గవర్నమెంట్ అనేది రిజైన్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. కానీ నెక్స్ట్ న్యూ గవర్నమెంట్ అనేది ఎలక్ట్ అయ్యేంత వరకు వారే ఒక కేర్ టేకర్ గవర్నమెంట్గా రన్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రెసిడెంట్ ఆర్ ద గవర్నర్, ఒకవేళ స్టేట్ లెవెల్లో అయితే గవర్నర్ అనే వాళ్ళు డిసైడ్ చేస్తారు. దే మే అలౌ ద అవుట్ గోయింగ్ గవర్నమెంట్ టు కంటిన్యూ టు ఫంక్షన్ యాజ్ అ కేర్ టేకర్ గవర్నమెంట్. ఎందుకోసం? టు ఎన్ష్యూర్ ద కంటిన్యూటీ ఆఫ్ ద గవర్నెన్స్ అంటిల్ ద నెక్స్ట్ గవర్నమెంట్ ఈస్ స్వోర్న్ ఇన్. ఖచ్చితంగా కొత్త గవర్నమెంట్ వచ్చేంత వరకు గవర్నమెంట్ అయితే ఉండాలి కదా, రన్ అవ్వాలి కదా, గవర్నెన్స్ అనేది రన్ అవ్వాలి. సో అందుకోసం అనేది ఏదైతే అవుట్ గోయింగ్ గవర్నమెంట్ ఉందో వారిని కేర్ టేకర్ గవర్నమెంట్గా రన్ అవ్వండి అని ప్రెసిడెంట్ చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది రైట్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ నెంబర్ 2 ఏంటి? ద కేర్ టేకర్ గవర్నమెంట్ లాస్ట్ అంటిల్ ఏ న్యూ గవర్నమెంట్ టేక్స్ ప్లేస్. రైట్, కొత్త గవర్నమెంట్ వచ్చేంత వరకు కేర్ టేకర్ గవర్నమెంట్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. డే టు డే ఏదైతే రొటీన్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ ఉన్నాయో వాటికి మాత్రమే లిమిట్ అవుతూ ఉంటుంది. దే కెనాట్ టేక్ ఎనీ మేజర్ పాలసీ రిలేటెడ్ డిసిషన్స్, రైట్. సో ఆర్ టేక్ ఎనీ యాక్షన్స్ దట్ బైండ్ ద నెక్స్ట్ గవర్నమెంట్ మీద బైండింగ్ గా ఉండే యాక్షన్స్ అనేవి ఎటువంటి మేజర్ యాక్షన్స్ ని వారు తీసుకోలేరు. ఎనీహౌ ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అఫీషియల్ ఏదైతే పవర్ ఉందో దాన్ని మిస్యూజ్ చేయకుండా ఉండడం కోసం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని కూడా ఎలక్షన్ కమిషన్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. తద్వారా కేర్ టేకర్ గవర్నమెంట్ యొక్క పవర్స్ అనేవి లిమిటెడ్ గానే ఉంటాయి. ఏదైతే రొటీన్ డే టు డే యాక్టివిటీస్ ఉన్నాయో వాటి కోసం మాత్రమే అది ఉద్దేశించబడుతూ ఉంటుంది. స్టేట్మెంట్ 2 ఈజ్ ఆల్సో కరెక్ట్. ఆన్సర్ వచ్చేసి both 1 and 2 are correct. Question number 20. Consider the following statements. The Parliament has the exclusive power to make laws on the subjects enumerated in the Union and concurrent list. Statement number 2. An ordinance becomes inoperative if it is not approved by the Parliament within 6 weeks of its reassembly. Statement number 3. The Parliament can make laws on the state list if it is necessary to give effect to international agreements, treaties and conventions. Right. So ఇక్కడ పార్లమెంట్ యొక్క లెజిస్లేటివ్ అథారిటీ అనేది ఎక్స్టెన్షన్ ఎంత ఉంది దాని మీద క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో స్టేట్మెంట్ నెంబర్ 1 ఏం చెప్తున్నది? ద పార్లమెంట్ హ్యాస్ ద ఎక్స్క్లూజివ్ పవర్ టు మేక్ లాస్ ఆన్ ద సబ్జెక్ట్స్ ఎన్యూమరేటెడ్ ఇన్ ద యూనియన్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్ అంటున్నారు, అదేవిధంగా కాంకరెంట్ లిస్ట్ అనేది అడుగుతూ ఉన్నారు. సో అసలు లిస్ట్ గురించి ఏం చెప్తుంది? షెడ్యూల్ 7 అనేది దీని గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. We know that Parliament has the exclusive power over the Union list. ఏదైతే లిస్ట్ ఉందో దాని మీద ఎక్స్క్లూజివ్ పవర్ అనేది ఉంది, బట్ నాట్ ఓవర్ ద కాంకరెంట్ లిస్ట్. ఇన్ ద కాంకరెంట్ లిస్ట్ బోత్ పార్లమెంట్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ లెజిస్లేచర్స్ కెన్ మేక్ లాస్. ఒకవేళ ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నట్లయితే ఏ లా ప్రివేల్ అవుతుంది? యూనియన్ లా అనేది ప్రివేల్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కాన్ఫ్లిక్ట్ ఉంటే యూనియన్ లా అనేది ప్రివేల్ అవుతూ ఉంటుంది. కానీ బోత్ ఈవెన్ ద స్టేట్స్ హ్యావ్ ద అథారిటీ టు మేక్ లాస్ ఆన్ దీస్ సబ్జెక్ట్స్. స్టేట్మెంట్ అనేది రాంగ్. స్టేట్మెంట్ నెంబర్ 2 ఏమంటున్నారు? అండ్ ఆర్డినెన్స్ బికమ్స్ ఇనాపరేటివ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అప్రూవ్డ్ బై ద పార్లమెంట్ విత్ ఇన్ 6 weeks ఆఫ్ ఇట్స్ రీఅసెంబ్లీ. అది రీఅసెంబ్లీ అయిన తర్వాత 6 weeks లోపల దాన్ని పాస్ చేయకపోయినట్లయితే సో ఆర్డినెన్స్ అనేది ఇనాపరేటివ్ ఆర్ ఇన్ఎఫెక్టివ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఆర్టికల్ 123 అనేది ప్రెసిడెంట్ని ఎనేబుల్ చేస్తుంది ఆర్డినెన్స్ని ఇష్యూ చేయడానికి. గవర్నర్ ఏ ఆర్టికల్ ఉంటుంది? గవర్నర్కి వచ్చేసి ఆర్టికల్ 213 అనేది గవర్నర్ డొమైన్లో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో 6 weeks ఈజ్ ద రైట్ టైం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ స్టేట్మెంట్. రైట్. సో స్టేట్మెంట్ నెంబర్ 3. ద పార్లమెంట్ కెన్ మేక్ లాస్ ఆన్ ద స్టేట్ లిస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ టు గివ్ ఎఫెక్ట్ టు ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్, ట్రీటీస్ అండ్ కన్వెన్షన్స్. మనం ఇందాకే చూసాం ఆర్టికల్ 253 అనేది దీని గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో పార్లమెంట్ కెన్ మేక్ లాస్ ఆన్ ఎనీ సబ్జెక్ట్ ఇంక్లూడింగ్ ద స్టేట్ లిస్ట్ టు ఇంప్లిమెంట్ ద ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్, ట్రీటీస్, కన్వెన్షన్స్. రైట్. సో ఆర్టికల్ 253 అనేది పార్లమెంట్ కావాల్సిన పవర్స్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో స్టేట్మెంట్ వచ్చేసి కరెక్ట్. సో ఆన్సర్ ఏంటి? 2 and 3. ఓన్లీ 2 and 3. B only 2 and 3. Right. So this is about the part 1. So we'll do part 2 as well, including parliamentary committees and other parliamentary related topics. Thank you for watching. Please do share the video with your friends if you like the content. Thank you so much.